సరే సార్. అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సత్యాన్వేషులకు అనగానే వెంటనే ఇందాకటి విషయం జ్ఞాపకం వచ్చింది. అంటే అది సత్యం. సత్యవాల గారు ఎంత యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు. సత్యాన్వేషణ అనగానే దబదబ ఏం జరిగింది, ఎవరింట్లో ఏం జరిగింది. సత్యాన్వేషణ చెయ్యమంటే మీరు ఇందులో సత్యాన్వేషణ చేస్తారు అని నేను అనుకోలేదు. నేనేమని అనుకున్నానంటే సత్యాన్వేషణ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏది మనది కాదు, ఇవి తెలుసుకునేదాన్ని సత్యాన్వేషణ అంటారు. మీరేం చేస్తున్నారంటే ఎవరింట్లో ఏం జరిగింది, ట్రూత్ ఏంటి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, మళ్ళీ అందులో జడ్జిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఏమని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు, మళ్ళీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, అలా చేయడం కరెక్ట్ కాదా అని. అప్పుడు ఇంకొక ఆవిడ అంటారు అలా లేదు ఇలాగా అని, ఇంకొకళ్ళు ఇంకో రకంగా అంటారు, నాలంటోడు ఇంకో రకంగా అంటాడు. సో మొత్తం మీద మనం సత్యాన్వేషణ చేస్తున్నామా, రంధ్రాన్వేషణ చేస్తున్నామా? సో జనరల్ గా మనకు సత్యాన్వేషణ వైపు కొద్దిగా ఒక వయసు వచ్చిన తర్వాత సత్యాన్వేషణ వైపు వెళ్తే బాగుంటుంది. సో సత్యం ఎక్కడుంది మరి? కేవలం వేదంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. పురాణాలలో గాని, కావ్యాలలో గాని, వీటన్నిటిలో ఉన్నటువంటిది ఎవరు మార్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు. కాబట్టి వాటిలో ఉన్నటువంటి విషయాన్ని ధృవీకరించడం అనేటటువంటిది, అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఏది కరెక్టో కాదో తెలియదు. దానివల్ల జనాల లోపల రకరకాల గ్రూపులుగా తయారైపోవడము, ఇలా జరగడం వల్ల ఏమైతుందంటే అసలు సత్యాన్ని తెలుసుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాము. వేదం లోపల మనం ఇప్పటి వరకు ఒక మొదటి మండలం లోపల 10 సూక్తములను తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మీకు ఏ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎవరు రాలేదు. జ్ఞానం అనబడే సరస్వతి వచ్చింది, డాక్టర్స్ అనబడేటటువంటి అశ్విని దేవతలు వచ్చారు, సర్వశక్తివంతుడైనటువంటి ఇంద్రుడు వచ్చాడు, అందరికంటే కూడా ప్రథమమైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి అగ్నిదేవుడు వచ్చారు. సో ఈ విధంగా చాలా గొప్ప విషయాలను తెలుసుకున్నాం ఇప్పటి వరకు కూడా మనం వేదాలలో. వారి ద్వారా మనం ఏమనుకున్నాము, వారిని మనము కర్మకాండల కోసమై పూజిస్తున్నట్లుగానే అంతర్గతంగా కూడా మనలో పరిణతి రావాలి అని కోరుకున్నాం. ఇదే కదా మనం ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నది, ఇదే కదా. భగవంతుడా నా లోపల అంతర్గతంగా పరిణతి రావాలి, నేను యోగ సాధన చెయ్యాలి, నేను మానసికంగా అభివృద్ధి చెందాలి, నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములను నేను నిగ్రహించుకోవాలి, నా లోపల ఆనందము కలగాలి, నా లోపల జ్ఞానము అనేటటువంటి ప్రకాశము వెలగాలి. ఇవే తెలుసుకుంటున్నాం మనం, కొత్త విషయాలు ఏం తెలుసుకోలేదు. అంటే ప్రతి మంత్రానికి, ప్రతి సూక్తంలో ఉన్నటువంటి మంత్రానికి ఒక పదం బై పదం అర్థం, అంటే పద అర్థము అంటారు దాన్ని. పదార్థం అంటే మీరు తినే పదార్థం అట్లా, అది పద అర్థం అంటే పదములకు అర్థము, అదొకటి. రెండవది ఏంటంటే తత్వార్థం. పదార్థం తీసుకున్నట్లయితే ఋగ్వేదంలో మనం సంహితలోంచి మంత్రాలను నేర్చుకుంటున్నాం కాబట్టి వాటన్నింటిలో కూడా ఏంటంటే కర్మకాండలు, మనము ఇంద్రుడిని పూజిస్తే ఈ పని జరుగుతుంది, అగ్నిని పూజిస్తే ఈ పని జరుగుతుంది అని మన కోరికలని తీర్చుకోవడం కోసమై దేవుళ్ళను ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. నాకు మంచి చెయ్యి, నాకు ధనం ఇవ్వు, నాకు శాంతినివ్వు, నాకు ఆవులనివ్వు, నాకు గోవులనివ్వు, నాకు స్థలం ఇవ్వు, నాకు సంపదలనివ్వు. ఇవన్నీ వెనక నుంచి అర్థం చూసినట్లయితే కాదు, నా లోపల ఆత్మజ్ఞానాన్ని ఇవ్వు అనేటటువంటి అర్థం. అయితే ఎలా అర్థం చేసుకోవాలి, వేద మంత్రాలని ఎలా అర్థం చేసుకోవాలి? మనం అందరము తెలుసుకున్నాం, వేదాలలో ఉన్న శ్లోకాలని, వాక్యాలని మనము మంత్రాలు అని అంటాము అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇందులోపల కూడా మనం అనుకున్నట్టుగా 7, 8, 9, 10, 11, 12 అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు ఉన్నటువంటి మంత్రాలే ఎక్కువ ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. బృహతి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, పంక్తి, ఇలాంటివన్నీ త్రిష్టుపు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వైదిక ఛందస్సుతో ఉన్నటువంటివి. అద్భుతంగా రాసినటువంటి అద్భుతంగా ఉన్నటువంటి ఈ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల మనం తెలుసుకున్న వాటిల్లో చాలా గొప్పవి తెలుసుకున్నాం ఇప్పటి వరకు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం.
అదేంటంటే శ్రీ సూక్తం. శ్రీ సూక్తము శ్రీ సూక్తము ఏ మండలంలో వచ్చింది ఇది చెప్పడానికి కష్టం. ఎందుకంటే శ్రీ సూక్తం అసలు మొదట్లో భగవంతుడి నుంచి వచ్చిందా రాలేదా అని కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే దీన్ని పరిశిష్ట భాగం అంటే ఇండెక్స్ అపెండిక్స్ భాగంలో తర్వాత చేర్చారు అని చెప్తారు. అంటే ఇక్కడ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఎలా వచ్చింది, ఎవరు కలిపారు? అంటే దేవుడు చెప్తున్న వాటిలో దేవుడు లాస్ట్ గా చెప్పాడా, లేకపోతే దర్శించినటువంటి ఋషులు అలా దర్శిస్తూ పోయి చివరికి లాస్ట్ లోపల ఇది దర్శించారా? కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం ఒక 1000 సంవత్సరాల కిందే వచ్చింది, 800 సంవత్సరాల కిందే వచ్చింది అని చెప్పేసి చెప్తారు. సో కరెక్ట్ గా చెప్పడం కష్టం. అదే పురుష సూక్తం అయినట్లయితే, ఎందుకంటే పురుష సూక్తాన్ని స్త్రీ సూక్తాన్ని కలిపి చేస్తారు. ఎక్కడైనా కూడా పురుష సూక్తం స్త్రీ సూక్తం కలిపి పారాయణలు చేయడం అవి చేస్తారు. సో కాబట్టి ఏంటంటే మరి అలాంటిదే ఇది కూడా పురుష సూక్తం స్త్రీ సూక్తం కలిపి చేస్తాము. కానీ పురుష సూక్తం అనేది ఏదైతే ఉన్నదో వేదాలలోంచి వచ్చినటువంటిది. లోపల 18 మంత్రాలు, ఇందులోపల శ్రీ సూక్తంలో 15 లేదా 16 మంత్రాలు ఉంటాయన్నమాట. సో ఇందులోపల ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే రెండింటిని కలిపి చదువుతారు. అంటే ఇదొక మంత్రం అదొక మంత్రం, ఇదొక మంత్రం అదొక మంత్రం, ఇదొక శ్లోకం అన్నమాట. మంత్రం అంటే శ్లోకం, ఇదొక మంత్రం అదొక మంత్రం, అలా కలుపుకుంటూ రెండిటి అర్థాన్ని కూడా తీసుకుని రెండు కూడా చెబుతున్నవి ఒకటే అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే భగవంతుడు ఆడ మొగ అనే తేడా లేదు, జస్ట్ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేస్తారు, అంటే ఒకరినొకరు పూరిస్తారు అంతే. అంటే ఒక దీపం ఉన్నది అంటే దీపం ఒకరైతే దీపంలోని వెలుతురు, సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుని యొక్క ఎండ, చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడి యొక్క వెన్నెల. చంద్రుడిని మనం పట్టుకోలేము, కానీ చంద్రుడి వెన్నెలను పట్టుకోగలుగుతాం కదా. సూర్యుడిని పట్టుకోలేము, కానీ సూర్యుడి ఎండని పట్టుకోగలం. ఈ పాయింట్ అర్థమైందా లేదా ఫస్ట్ ఒకసారి చెప్పండి. హలో, అంటే చంద్రుడు వేరు, చంద్రుడి నుంచి వచ్చే వెలుతురు వేరు కాదు, సూర్యుడు వేరు, సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు కాదు. చంద్రుడిని పట్టుకోలేము కానీ చంద్రుడి వెలుతురుని పట్టుకుంటాము. సూర్యుడు వేరు కాదు, సూర్యుడి నుంచి వచ్చే వెలుతురుని పట్టుకుంటాము. అలాగే అమ్మవారికి స్వామి వారికి అదే వేరే తేడా లేదు, ఇద్దరు ఇది ఒకటే అనుకుంటూ కంపేర్ చేసుకుంటూ చెప్పండి. కరెక్ట్. అంటే భగవంతుడి యొక్క శక్తి రెండు కూడా ఒకటే. దీన్ని మనం శ్రీ అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. భగవంతుడు ఓంకార స్వరూపుడు. ఓం అంటే ఏంటని తెలుసుకున్నాం మనము. వేదాల యొక్క ఒక్క మాట చెప్పాలి అంటే ఓంకారం. అంటే వేదాల యొక్క సంక్షిప్త భాగంని మనము ఓంకారము అంటాము. ఓంకారం యొక్క విశదీకరించినటువంటి అంటే బాగా వ్యక్తీకరించినటువంటి భావం ఏదైతే ఉన్నదో అది వేదాలు. సో వేదాలని సింపుల్ గా చెప్పాయా ఎవరన్నా అడిగితే ఏం లేదండి, ఓం. ఓం అంటే ఏంటి? సృష్టి స్థితి లయలు మూడు కూడా ఒకరే చేస్తారు పరబ్రహ్మ అని చెప్పేసి చెప్పడం. అందుకోసమే మనం మాండూక్యోపనిషత్తులో ఏమంటారు, మన జీవాత్మని మనం ఏదైతే మనం సాధన అంటే ఒక బాణానికి ఓంకారాన్ని పెట్టి జీవాత్మను పంపిస్తే పరమాత్మను చేరుతుంది అంటారు. అంటే ఏంటి? జీవాత్మ సెపరేట్, పరమాత్మ సెపరేట్ అని కాదు. ఏదైతే నేను ప్రత్యేకంగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నానో భగవంతుడికి, ఓంకార సాధన ద్వారా నేను డైరెక్ట్ గా భగవంతుడిలో కలిసిపోతాను. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఓంకారం చేస్తే నేను భగవంతుడిలో కలిసిపోతాను. ఎందుకంటే ఓంకారం అందరూ కూడా మన వేదాలు చదవడం కష్టం. ఓకే, పారాయణాలు చదవండి అయ్యా బాబు అంటే పారాయణాల లోపల ఏం చేస్తున్నారు అందరూ? రకరకాల చీరలు కట్టుకుంటున్నారు, రకరకాల రంగులు, మ్యాచింగ్లు, హడావిడి, అలంకరణ, మేకప్. ఓకే, సో ఇవన్నీ చేస్తున్నారు. అంటే అవి చేసుకోవద్దని కాదు, నేను కూడా చిన్నప్పుడు 20 ఇయర్స్ వరకు 18-20 ఇయర్స్ వరకు పౌడర్ వేసుకునేవాడిని ఫేస్ మీద. సో అంటే వేసుకోవద్దని కాదు, కానీ ఒక స్టేజ్ తర్వాత ఇక మెల్లమెల్లగా ఇవన్నీ ఆపుకోవాలి. అంటే పౌడర్ అనేది ఏంటంటే మన శరీరం యొక్క వాసన ఏదైతే ఉంటుందో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శరీర వాసనని మనం నియంత్రించడానికి వేస్తాం. కానీ ఇదేమైపోయిందంటే అలంకరణ కోసం అని చెప్పేసి మేకప్ చేసుకోవడము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తర్వాత తగ్గిపోవాలి. అదే విధంగా ఈ వేద మంత్రాలు అవి కూడా మనం ప్రారంభ దశ లోపల నేర్చుకుని మెల్లమెల్లగా వారి పరిణతి వస్తున్నా కొద్దీ వేద మంత్రాలు అర్థమవుతాయి. ఉదాహరణకి మనము ఒక ప్రవచనం చెప్పుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చెప్పుకున్నాం అనుకోండి. నేను 6 ఏళ్ల కింద చెప్పిన భగవద్గీత చూడండి, ఇప్పుడు చెప్తున్న భగవద్గీత చూడండి, పరిణతి వచ్చిందా రాలేదా? మీలో వచ్చింది, నాలో కూడా వచ్చింది, అందరిలో వస్తుంది. ఇంకొక 10 ఏళ్ళు కనుక నేను పొరపాటున బతుకుంటే అప్పుడు కూడా మళ్ళీ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ పరిణతిని బట్టి భావం మారిపోతూ ఉంటుంది. అయితే ఫండమెంటల్ ఏదైతే ఉన్నదో, బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో, ఫౌండేషన్ ని మార్చకుండా దానికి మీరు కావాల్సినంత వివరణ ఇచ్చుకోవచ్చు. ఆ ఫౌండేషన్ ని మాత్రం మార్చకూడదు.
తోచినట్టుగా చెప్పుకుంటే ఇప్పుడు ఒక మాట చెప్పి అప్పుడు ఒక మాట చెప్తే కష్టం. అలా కాకుండా చెప్పిన మాటనే ఇంకా కాస్త విశదీకరించే పద్ధతి లోపల పరిణతి రావాలి. అదే విధంగా ఈ వేదాలలోంచి ఏమైందంటే ఈ వేద మంత్రాలకి కొన్ని నియమాలు ఉన్నాయి. స్వరాలు మనకు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఈ సౌండ్ వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాము. మామూలుగా మనం చెవులు వినే శక్తి. కాకపోతే మనం ఒకసారి అర్థం చేసుకుంటే అది 20,000 కంటే కూడా వేదాల యొక్క శబ్దం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. మళ్ళీ దాన్ని క్రమ, జత, పద, ఘనపాటి, శిఖ, రేఖ రకరకాల పద్ధతుల లోపల దాన్ని చదువుతూ ఉండేవాళ్ళు జనాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. అలా రకరకాలుగా చదవడం వల్ల ఏమైంది అంటే ఆ వేదాలని నిలబెట్టాం. పూర్వకాలంలో రాయడం ఉండేది కాబట్టి బట్టి కొట్టడమే ఉండేది. ఆ బట్టి కొట్టడం కూడా ఎలా ఉండేది? వల్లె వేయడం అంటారు. బట్టి కొట్టడం అంటే వల్లె వేయడం. ఆ బట్టి ఎందుకు కొట్టేవాళ్ళు? ఎందుకంటే దాన్ని నిలబెట్టడం కోసం. ఇప్పుడు మీరు ఘనాపాటి చదివేది చూస్తుంటే చెవుల తుప్పంతా వదిలిపోతుంది. సో ఎంత అద్భుతంగా చదువుతుంటారు వాళ్ళు. అంటే అవి రకరకాల పద్ధతులలో వేద సంపదను నిలబెట్టడానికి. అందులోపల ఒక్క రాగం మిస్ అవ్వదు, ఒక్కళ్ళు తప్పు చదవరు, ఒక్క అపశృతి రాదు. మీరు 50 మంది చేయనియండి, 100 మంది చేయనండి, మనం చేస్తాం పారాయణం. ఇక అసలు చూడాలి. ఇక అసలు ఏమి అంటే చెవులు చిల్లులు పడతాయి. అదేమో చెవుల తుప్పు వదిలిపోతుంది, ఇదేమో చెవులకు చిల్లులు బట్టి మనసు లోపల బాధేస్తూ ఉంటుంది, గుండెలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అదేమో ఆనంద భాష్పాలు వస్తే, ఇదేమో ఏడుపు వస్తుంటది. ఏంటి వీళ్ళు చేస్తున్నది ఈ పని అని చెప్పేసి ఏడుపు వస్తుంది మనం చేసే పారాయణాలు చూస్తుంటే. సో కాబట్టి ఏంటంటే పవిత్రమైనటువంటి వేద పఠనం ఏదైతే ఉన్నదో అందువల్ల ఏమైపోయిందంటే వేద మంత్రాలకు చాలా శక్తి ఉంది. సో దాన్ని సరైనటువంటి గురువు దగ్గర నేర్చుకుంటే అర్థం తెలియకపోయినా, ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ చేయబట్టుకోండి, అర్థం తెలియకపోయినా వేద మంత్రాలలో శక్తి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మరి శ్రీ సూక్తం సంగతి ఏంటి? సరే, ఇప్పుడు మీరు అన్ని బాగానే చెప్తున్నారు. మరి వేదం లోపల ఇప్పటి వరకు మీరు మాకు ఒక మండలంలో మొత్తం 10 సూక్తాలది డీటెయిల్డ్ గా వివరం చెప్పుకున్నాం. మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. మనకు మోర్ దాన్ 14-15 వారాలు అయిపోయింది చెప్పుకుంటూ. సో కాబట్టి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, 10 మండలాలు. ఓకే, సో ఒకటా రెండా? సో కాబట్టి అవన్నీ చెప్పుకుందాం, ఎన్ని వీలైతే అన్ని చెప్పుకుందాం. ఈ వేదం క్లాస్ ఇప్పటికీ ఎండ్ అవ్వదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పురుష సూక్తం అనేటటువంటిది 10వ మండలంలో ఉంది. స్త్రీ సూక్తం అనేది పరిశిష్టం. దీన్నే ఖిలా అని కూడా అంటారు. ఖిలా అంటే ఇక దాన్ని చెప్పలేం మనం, అంటే అది ఎక్కడుంది అనేది కరెక్ట్ గా చెప్పలేం, తర్వాత యాడ్ చేశారు అని చెప్పేసి చెప్తారు. అయితే శ్రీ సూక్తం చదవడం ఏదైతే ఉందో ఆ శ్రీ సూక్తం చదవడం అనే సాంప్రదాయం మనకు ఒక 500 కనీసం 500-700 సంవత్సరాల కింద వచ్చిండొచ్చు. ఎందుకంటే మనకు ఈయన విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఆయన విద్యారణ్య స్వామి అని ఉన్నారు కదా, ఆయన శ్రీ సూక్తం పురుష సూక్తం 2 కలిపి చదివేవాళ్ళు. మామూలుగా ఏమవుతుందంటే మనకు ఈ 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం ఉంటాయి కదా. శుక్లపక్షం లోపల ఆయన ఏం చేసేవాళ్ళంటే ఒక శ్రీ సూక్తం మంత్రం, ఒక పురుష సూక్తం, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం. బహుళ పక్షంలోకి వచ్చిన తర్వాత, కృష్ణ పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక పురుష సూక్తం శ్లోకం, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం, ఇట్లా రివర్స్ చేసుకుంటూ మొత్తం మీద అలా చేస్తూ ఉండేవారు. ఆయన యజ్ఞ యాగాలు, హోమాలన్నీ కూడా బాగా అద్భుతంగా చేస్తూ ఉండేవారు. చేస్తూ ఆయన ఎంత సంపాదించారంటే శ్రీ సూక్తం యొక్క శక్తి పురుష సూక్తంతో కలిపితే అత్యద్భుతంగా వస్తుంది అంటారు. ఈ విద్యనే శ్రీనివాస విద్య అని తర్వాతగా మార్చేశారు. శ్రీ విద్యని పురుష సూక్తంలో, శ్రీ సూక్తం యొక్క విద్యని పురుష సూక్తం యొక్క విద్యని రెండింటిని కలిపి శ్రీనివాస విద్య అని చెప్పి సెపరేట్ గా చేసేసారన్నమాట. ఓకే, ఒక్కసారి ఆప్తాను, కొద్దిగా డ్రై సబ్జెక్ట్ కదా. ఎవరికైనా ఇప్పటివరకు చెప్పింది కొత్తగా అడగద్దు, ఇప్పటివరకు చెప్పిన వాటిలోనే డౌట్స్ అడగండి. విడిగా చదివితే శక్తి ఉండదంటారా? శక్తి ఉంటుంది, కాకపోతే అదొక సాంప్రదాయం. చెప్పాలంటే పురుష సూక్తం అనేది ఏంటంటే వేదం లోపల ప్రాక్టికల్ గా ఈ మండలంలో ఈ సూక్తము అని చెప్పేసి తెలుస్తుంది మనకు. కానీ శ్రీ సూక్తం చెప్పడం కష్టం. శ్రీ సూక్తం ఎవరో నాలాంటి వాడు కూడా రాసుండొచ్చు మరి, లేదా ఏ సరస్వతి ఏ పండితుడో రాసుండొచ్చు. కాకపోతే ఇది 700-800 సంవత్సరాల కిందగా వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి ఇది అందరూ పాటిస్తున్నారు. కానీ అది ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే అది వేదం అనేది చెప్పు. కానీ మీరు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకున్నప్పుడు మీకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్, మీరు ట్రావెల్ లో ఉన్నట్టున్నారు. సో అయితే ఇక్కడ మనం గుర్తుపట్టాలి ఒక చిన్న విషయం. ఇప్పుడు మీరు పురుష సూక్తం తీసుకున్నట్లయితే మీకు అన్ని వేదాలలో కనిపిస్తుంది, అది ఋగ్వేదంలో కనిపిస్తుంది గ్యారంటీగా. ఋగ్వేదంని అథర్వణ వేదంలో డైరెక్ట్ గా కాపీ చేశారని చెప్పేసి నేను ఇంతకు ముందు చెప్పడం జరిగింది కదా. కాబట్టి అథర్వణ వేదం లోపల మీకు పురుష సూక్తం యాజ్ ఇట్ ఈజ్ గా మీకు అథర్వణ వేదం లోపల కూడా దొరుకుతుంది. తర్వాత మళ్ళీ మీకు యజుర్వేదం 2 భాగాలుగా విడిపోయిందని చెప్పేసి నేను చెప్పాను కదా. యాజ్ఞవల్కుడు వాళ్ళ గురువు గారికి కోపం తెప్పించడం ద్వారా తను ఉన్న విద్యనంతా అక్కడ వదిలేశాడని,
ఆ వదిలేసిన విద్యని తైత్రీయ భాగము, కృష్ణ భాగం అని చెప్పేసి అంటారని, ఆ తైత్రీయ అరణ్యకం లోపల కూడా ఇది చెప్పడం జరిగింది, పురుష సూక్తం ఉన్నది. అట్లనే ఏ యాజ్ఞవల్కుడు వెళ్ళి మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటాడు, నన్ను ఎలా అయినా సరే నాకు మళ్ళీ నేర్పించు వేదమంతా అని. అప్పుడు యాజ్ఞవల్కుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్న దాన్ని శుక్ల యజుర్వేదం అంటారని మనం ఇవన్నీ తెలుసుకున్నవే, కొత్త విషయాలు ఏం చెప్పట్లా. అందులోపల కూడా పురుష సూక్తం ఉంది. ఇక సామవేదం వచ్చిందంటే, సామవేదం ఎందుకు చెప్పలేదంటే సామవేదం గాన రూపంలో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్య లోపల ఇందులో ఉన్నటువంటి కొన్ని పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి నేను చెప్పాలంటే ఇప్పుడు మన లలిత సహస్రనామం లోపల కానీ, విష్ణు సహస్రనామంలో కానీ సహస్రమూర్త, సహస్రపాతు, సహస్రాక్ష ఇవన్నీ. సో మనకు అట్లాగే భగవద్గీత లోపల కూడా అనేక బాహుర్, ఉదరము, వక్త్రములు ఇవన్నీ అని ఏవైతే తెలుసుకున్నామో అవన్నీ, అంటే దానికి సంబంధించినటువంటి లైన్స్ అన్ని చోట్ల రావడం జరిగింది. అదేవిధంగా సామవేదంలో కూడా అలాంటి పాటల రిఫరెన్స్లు కొన్ని ఉన్నాయి. కానీ పురుష సూక్తం యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది మాత్రము ఋగ్వేదంలో, అధర్వణ వేదంలో. సో పురుష సూక్తం ఎక్కువ పాపులర్. ఇప్పుడు శ్రీ సూక్తం ఇవన్నిటిలో ఉందా అంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే దాన్ని ఋగ్వేదంలోనే పరిశిష్ట భాగం అంటారు, ఖిల భాగం అని కూడా అంటారు. మనకి ఈవెన్ పురాణాలు కూడా కొన్ని ఉన్నాయి, ఖిల పురాణాలు అని కూడా కొన్ని అంటుంటారు అనమాట. అవి ఒక 18 ఉన్నాయి. సో మిగిలిపోయిన భాగాలు అన్నమాట. ఓకే, అఖిలము ఖిల. అఖిల అంటే ఏమీ మిగలేదు, అన్ని చోట్ల ఉన్నటువంటి. ఖిల అంటే మిగిలిపోయిన కొద్ది భాగం అన్నమాట, పరిశిష్టం అని కూడా అంటారు. సో ఆ పరిశిష్ట భాగంలో మనం అపెండిక్స్, ఇండెక్స్, అపెండిక్స్ భాగం అని చెప్పేసి అనుకుంటే సరిపోతుంది. కాబట్టి శ్రీ సూక్తము అది వేదమా కాదా నాకు తెలియదు. అది కాక ఏమైంది, ఇందులోపల ఛందస్సులు ఎట్లా ఉన్నాయంటే కరెక్టే, ఛందస్సులు కూడా బాగానే ఉన్నాయి. ఇందులోపల కూడా అనుష్టుప్ ఛందస్సు ఉంది, ఇందులోపల కూడా త్రిష్టుప్ ఛందస్సు ఉంది, ఇందులోపల కూడా గాయత్రి ఛందస్సు ఉంది, ఇందులోపల కూడా బృహతి ఛందస్సు కొంత ఉంది. కాబట్టి వేద సాంప్రదాయం అనేది అయితే మనం చెప్పుకున్నామో 7, 8, 9, 10, 11, 12 అక్షరాలతోని ఉండేటటువంటి ఛందస్సులు అన్ని కూడా ఇందులోపల ఉన్నాయి. కాబట్టి దాదాపుగా వేదాల సాంప్రదాయం అంతా కూడా శ్రీ సూక్తంలో ఫాలో అయ్యింది. తర్వాత ఏమైందంటే శ్రీ సూక్తం, పురుష సూక్తం కలిపి చదవడం మొదలెట్టారు అన్నమాట. అందువల్ల ఆ సాంప్రదాయం అట్లా మిగిలింది. కానీ పురుష సూక్తంని సెపరేట్ గా చదువుతారు చాలా మంది, శ్రీ సూక్తంని కూడా చాలా మంది సెపరేట్ గా కూడా చదువుతారు. అయితే పురుష సూక్తం, శ్రీ సూక్తం కలిపి చదవడం అనేది ఇప్పుడు ఒక మంచి సాంప్రదాయం అయింది, శ్రీనివాస విద్య అని కూడా అంటారు. ఓకే, ఆపుతున్నాను, అడగండి ప్రశ్న. సంపుటి అని కూడా అంటారు కదా సార్? ఏంటమ్మా సంపుటి అంటే కూడా అదే కదా సార్? ఈ సూక్తంలో ఒకటి, ఆ సూక్తంలో కలయిక. చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అట్లా చెయ్యమని అనడం లేదు. ఇప్పుడు మనము ఏంటంటే ఇప్పుడు మనకు పురుష సూక్తము వేద మంత్రాలతోటి, నియమ నిబంధనలతోటి గురువు ముఖతగా నేర్చుకున్న వాళ్ళు పురుష సూక్తం చేయండి, లేకపోతే శ్రీ సూక్తం చేయవచ్చు. అయితే శ్రీ సూక్తం చేసే వాళ్ళు ఏం చేస్తారు, శ్రీ సూక్తం చేసే బదులుగా మీరు లలిత సహస్రనామం చదువుకోండి, సరిపోతుంది. శ్రీ సూక్తం గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మీరు దాన్ని బట్టి కొట్టేసేసి హడావిడిగా ఎవరో ఒకళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని గురువు గారు అని చెప్పేసి ఓ సంవత్సర కాలం పాటు వాళ్ళ వెనకాల పడి ఇవన్నీ చెయ్యొద్దు. నేనేమన్నా ఇంకా ఆపేసేయండి. ఇక మీరు ఇప్పుడు విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, భగవద్గీత, నారాయణీయంతో ఆపేసేయండి. ఇంకా కొత్తవి ఎన్ని నేర్చుకుంటారు? ఇక ఇలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు శివానంద లహరి, సౌందర్య లహరి ఉన్నాయి, అది జ్ఞాన మార్గం. దాన్ని శ్లోకాలు బట్టి కొట్టి ఏం చేస్తారు? భగవద్గీత ఉంది, అది ఆచరణ మార్గం. దాన్ని బట్టి కొట్టి ఏం చేస్తారు? పుస్తకం ఉంది, దాన్ని ఉత్తగా పూజ చేస్తే ఏమొస్తుంది? అందులో ఉన్నదాన్ని ఆచరిస్తే ఏమన్నా వస్తుంది. సో శ్రీ సూక్తంలో ఉన్న గొప్ప విషయాలు కూడా తెలుసుకుందాం. పురుష సూక్తం ఎవరన్నా గురువులు నేర్పించేది ఉంటే నేర్చుకోండి, తప్పేం లేదు. మీకు టైం ఉండి బోల్డ్ అంత టైం ఉందంటే నేర్చుకోండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్, శ్రీ సూక్తాన్ని కూడా వేదం రూపంలోనే చదవాలి అంటారు కదా సార్? వేదమే అది, ఋగ్వేదంలో చివరి భాగం, ఆ పరిశిష్ట భాగం. అది శ్రీ సూక్తం అనేటటువంటిది పరిశిష్ట భాగము. అంటే చివర్లో కలిపినది, తర్వాత ఎప్పుడో కలిపినది, అది మొదటి నుంచి లేదు అని చెప్పి చెప్పడాన్ని పరిశిష్టము లేదా ఖిలము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. విద్యారణ్య స్వామి కూడా ఇలా చేసిన తర్వాతనే ఆ శ్రీ సూక్త పఠనం వలన, పురుష సూక్తంతో కలిపి ఆయన చదవడం వల్ల ఆయన చాలా డబ్బు సంపాదించాడని, ఆయన కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ పోయాయని ఆయన ఎంతసేపు కూడా డబ్బు కోసం చేశారట. చేస్తే చివరికి ఏమైందంటే భగవంతుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఆయన ఎందుకు ఇన్నేళ్ళైనా కూడా నాకు ప్రత్యక్షం కాలేదు అంటే, అప్పుడు భగవంతుడు ఆయనకి ఇట్లా వెనక్కి తిరిగి చూడు, అటు చూడు అనగానే ఇట్లా ఆయన అటు చూస్తాడు అనమాట. చూడగానే కొన్ని పాపపు కొండలన్నీ కరిగిపోయాయి అన్నమాట. సో అట్లాగా ఈ కొన్ని ఖచ్చితంగా పాపాలను కరిగించే ఉంటాయి, మనం చేసుకున్న సంచిత పాపాలని
వేదాలు ఖచ్చితంగా ఖరీస్తాయి. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. సంచిత పాపాలని మనం క్లీన్ చేసుకోవచ్చు, ప్రారంధాన్ని వదులుచుకోలేం కానీ సంచిత పాపాలను తప్పకుండా కూడా చేయవచ్చు. కానీ అంత నిష్ట ఉన్నదా? ఎందుకంటే ఏ మార్గము కూడా సులభం కాదు. కర్మ మార్గం సులభం కాదు, భక్తి మార్గం సులభం కాదు, జ్ఞాన మార్గం సులభం కాదు, రాజమార్గం పేరుకే రాజమార్గం, అది కూడా చాలా కష్టం. ఈ నాలుగిట్లలో ఏది చేయాలన్నా కష్టమే. కూర్చోండి, ఒక 10 నిమిషాలు ఖాళీకి కూర్చోండి, చూద్దాం. ఏం ఆలోచించకుండా కూర్చోండి, చూస్తారా? చేయలేము. సో మనం ఏదైనా సింపులే. కర్మయోగం అన్ని ఇవి వేసి మన బాధ్యతలని సక్రమంగా చేస్తూ చేయగలుగుతాం, చెయ్యం. నేను పొద్దున్నే కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను, 70-80 ఏళ్ల వరకు జాబ్ చేస్తాను, అది నేను కర్మయోగిని అంటే అది మూర్ఖత్వం. పైసల కోసం చేస్తున్నావు నువ్వు. సో దేశం కోసం చేయడమో సమాజం కోసం చేయడమో, అప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే భావనను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడే అది కర్మయోగం. కర్మయోగం కష్టం. భక్తి యోగం కూడా కష్టమే. అన్ని దేవుడికి వదిలేయాలి. పిల్లల్ని ప్రేమించిన దానికంటే కూడా దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. ఇప్పుడు ఇందులోపల ఆ స్థాయికి అంత పరిణతికి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళ పేరు చెప్పండి మన గ్రూప్ లో కూడా. కాదు, మన పిల్లల కంటే దేవుడే ఎక్కువ. నాకు పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు పిల్లలు. అట్లా ఎప్పుడు అనుకోలేదు సార్, ఇప్పటి వరకు అయితే అనుకోలేదు సార్. మీ ఆశీర్వాదంతో అనుకోవాలి సార్. భగవంతుడే చూసుకుంటాడు అన్ని పిల్లల్ని కూడా అని. పరిణతి ఎట్లా వస్తుందండి? రాదు. మరి దాన్నే భక్తి అంటారు. భక్తి అంటే ఏంటంటే భగవంతుడిదే ఇదంతా, నాది కాదు అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే పిల్లలు అనేది దేహంతో సంబంధించింది కదా. సో అది కూడా భక్తి కాదు. మరి ఇప్పుడు పోతన, అన్నమయ్య వీళ్ళందరూ ఏం చేశారు? అన్ని వదిలేశారు కదా. ఈయన రామదాసు పాపం భార్య పెళ్లి చేసుకొని లాభం ఏమైందన? ఆయన పోయి జైల్లోనే ఉన్నాడు. సో ఏం లాభమైంది? సో కాబట్టి ఏంటంటే ఏ మార్గమైనా కష్టమే, అది సాధించే వరకు ఏ మార్గమైనా కష్టమే. ఏ మార్గమైనా కూడా సాధించే వరకు కష్టమే. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో మేము చేస్తున్న ఈ పారాయణాలు ఉన్నాయి, పిచ్చి పారాయణాలు, పిచ్చి అలంకరణలు, వీటితోటి మాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నాం. పుణ్యం సారీ మేడం, అలాంటివన్నీ మానేసామండి. మానేయమని కాదు, భక్తితో చేయమంటున్నా. నేనేమంటున్నానంటే అనన్య భక్తితోటి ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, పత్రం పుష్పం ఫలం తోయం. ఇప్పుడు నేను ధ్యానం మీద ఏమనుకోవద్దు, మాటకి మాట అంటున్నందుకు ఎవరు, ప్లీజ్. అందరు నా స్టూడెంట్సే కాబట్టి ఒక మాట చెప్తా. ధ్యానం మీద ఎందుకు అయితే ధ్యానము చేయమని ఎందుకు అంటాను నేను? నా ఫేస్ క్లియర్ గా లేదు కదా, ఈ లైట్ నా దీని మీద వస్తుందా? ఇప్పుడు క్లియర్ ఉందా? ఇవాళ క్లారిటీగా లేదు మీది. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు ఫేస్ క్లియర్ ఉందా? లేదండి, అలాగే ఉంది. ఈ లైట్ మేలు. ఓకే, అంటే ఏం లేదు, నా కళ్ళు నాకు నచ్చదు. నా కళ్ళు నాకు కనిపించకపోతే నాకు అంత మంచిగా అనిపించదు, అందుకోసం అని చెప్పి. సరే, అయితే అప్పుడు ఏమైంది? మనం ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భగవంతుని ఏ మార్గంలో మనం కొలిచినా కూడా కష్టమే. కాకపోతే ధ్యాన మార్గం ఎందుకో నాకు సులభం అనిపిస్తుంది. మళ్ళీ ఈ మాట అన్నందుకు మీకు కుదరకపోతే మీకు ఏ మార్గం కరెక్ట్ అంటే ఆ మార్గం చేసుకోండి, నేనేమనను. నా పర్సనల్ ఒపీనియన్ ధ్యాన మార్గం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యాన మార్గం లోపల మనం మర్చిపోతాం, సమయం చాలా స్పీడ్ గా కూడా వెళ్ళిపోతుంది. సో కొంతవరకు బెటర్. సరే, ఏది ఏమైతేనేది ధ్యాన మార్గం అని ఎందుకు అంటానంటే, ఈవెన్ పురుష సూక్తం, శ్రీ సూక్తంలో కూడా మీరు చూసినట్లయితే శ్రీ సూక్తము స్టార్ట్ అయ్యేదని హిరణ్య అని వస్తుంది, హాతోని ప్రారంభం అవుతుంది. ఓకే, మీరు అదే పురుష సూక్తం చూసినట్లయితే సహస్ర శీర్ష పురుష అట్లా సాతో స్టార్ట్ అవుతుంది. అక్కడ సా ఉన్నది, ఇక్కడ హా ఉన్నది. ఈ రెండింటి మధ్య పరమాత్మ ఓంకార రూపంలో ఉన్నాడు. కరెక్ట్. వెరీ గుడ్. అబ్బా, మీరు ఇప్పుడు నాకు గర్వం అనిపిస్తుంది. ఇట్లా ఉంటే నేను చెప్పినా నాకు గర్వం అనిపించదు, కానీ మీరేమన్నా చెప్తే నాకు చాలా గర్వం అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. కరెక్ట్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. సోహం. సో సోహం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, స అనేది పురుష సూక్తంలోది, హా అనేటటువంటిది శ్రీ సూక్తంలోది. కాబట్టి సోహం అనేది కూడా మళ్ళీ ధ్యానమే. హమ్ అనేటటువంటిది శ్వాస పీల్చుకోవడం, సా అనేటటువంటిది వదిలే. ఇట్లా మనకి ఏదైతే ఉన్నదో శ్వాసను పీల్చుకోవడం, శ్వాసను వదలడం, ఒకటి లేకుండా ఇంకోటి చేయగలమా? శ్వాసను పీల్చి శ్వాసను వదలలేదు అంటే మనం బతకం. శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ శ్వాసను పీల్చుకోలేదు అంటే బతకం. కాబట్టి భగవంతుడి యొక్క చైతన్యము అంటే శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఈ రెండు లేకుండా చేయడం కష్టము అని చెప్పేసి అందరూ కూడా ఏంటంటే శ్రీ సూక్తం ఖచ్చితంగా వేదమే, ఇది వేదం కాదని ఎవరు అన్నారు? నన్ను రచయిత్రి కాదు అన్నవాడిని రాయితో కొడతా, నేను కవయిత్రిని కాదు అన్న వాళ్ళని కత్తితో పొడుస్తా.
అట్లానే దీన్ని వేదం కాదు అన్న వాళ్ళని వాక్కుతో చంపుతా అని చెప్పేసి, సో ఫైనల్ గా ఇది వేదమే అని చెప్పేసి అందరూ నిర్ణయించారు, మహానుభావులు అందరూ. సో మీకు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఎవరైనా ఇది వేదం కాదు అంటే, లేదు దీనికి పెద్ద ఇంత లాజిక్ శ్రీనివాస్ గారు 23 నిమిషాల పాటు ఇది ఎందుకు వేదం అనే విషయం చెప్పారు అనేది చెప్పాలి మీరు అందరికి. ఓకేనా? సో క్లియర్. ఇప్పుడు ప్రశ్నలు ఉంటే అడగండి, మళ్ళీ నెక్స్ట్ ముందుకెళ్తారు. సార్ ఆడవాళ్ళు కూడా చెప్పచ్చా సార్? పురుష సూక్తము, స్త్రీ సూక్తము? స్త్రీ సూక్తం చెప్పచ్చు ఆడవాళ్ళు. పురుష సూక్తము మీకు గురువు ఇస్తే చెప్పచ్చు. ఆడవాళ్ళు శ్రీ సూక్తం చాలా బాగా నేర్చుకోవచ్చు. శ్రీ సూక్తము, దుర్గా సూక్తం ఇవన్నీ కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు ఒకటే ఏమంటున్నానంటే, మీరు ఆల్రెడీ లలిత సహస్రనామం వచ్చు కదా, మీనింగ్ తెలుసుకొని లలిత సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం ఇప్పుడు మీనింగ్ కూడా తెలుసుకుంటున్నాం మనం. సగం శ్లోకం 25 శ్లోకాల దాకా అయిపోయినాయి. విష్ణు సహస్రనామం కూడా మీనింగ్ తెలుసుకొని చెయ్యండి. భగవద్గీత 12వ అధ్యాయం 15వ అధ్యాయం రోజు చదువుకుంటూ దాని మీనింగ్ ని గుర్తు తెచ్చుకుంటూ చదువుకోండి. ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు, ధ్యాన రూపంలో చెయ్యండి. సో మీకు పారాయణాలు ఇక కొత్తవి నేర్చుకోవాలి అంటే మీకు టైం చాలా ఉంటే నేర్చుకోండి, ఇక అది వేరే సంగతి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అదొక పనిలాగా నేర్చుకుంటే కష్టం. అది తప్పక నేర్చుకోండి. వేద మంత్రాలు ఎవరిని నేను వద్దనను. నేను మీకు మొదట్లోనే చెప్పాను, నేను ఈవెన్ వేదాల్లో కొన్ని మంత్రాలు కూడా సజెస్ట్ చేసి మీకు గ్రూప్ లో కూడా పెట్టించా. సో అవి కూడా చదువుకోమని చెప్పాను. అగ్ని మంత్రము, ఏ వేద మంత్రం చదివినా కూడా మీకు ఆ శబ్దంతో వచ్చేటటువంటి ఫలితం తప్పక వచ్చి తీరుతుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. లలితా సహస్ర మనసులో చెప్పుకుంటే రాదా సార్? ఏంటమ్మా? మనసులో చెప్పుకుంటే రాదా సార్ ఆ పాప? జనరల్ గా ఏంటంటే వేద మంత్రాలు బయటికి చదువు శబ్దశక్తి. మీరు ధ్యానంతో చేయమన్నారు కదా సార్, ఓం మహాయోగేశ్వరాయ నమః. రైట్. ఒక స్థాయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు ఇది చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు గాయత్రి మంత్రం కూడా మొదటి లోపల గట్టిగా ప్రాక్టీస్ కోసం గట్టిగా చదువుతారు, తర్వాత కళ్ళు మూసుకొని మనసు లోపలే చేస్తారు. గాయత్రి మంత్రం బయటికి చదవరు. సో కాబట్టి ఏంటంటే స్టార్టింగ్ లోపల దాని స్వరం పూర్తిగా వచ్చే వరకు కూడా మనము పైకి చదువుతాం, తర్వాత లోపల చదువుతాం. ఫలితం ఉంటుంది, ఫలితం ఉండకపోవడం ఉండదు. కానీ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పడుతుందో ఊహించుకోండి. సో అది దాని బదులు మీరు మంచిగా లలిత సహస్రనామం మీనింగ్ తోని ఉత్తగా చూసుకుంటూ చదివినా చాలు, ఏం కాదు. లలిత సహస్రనామం చూసుకుంటూ చదవండి, విష్ణు సహస్రనామం చూసుకుంటూ చదవండి. తెలిసిన శ్లోకాలే, నేను ఏవేవైతే చెప్పానో అవే శ్లోకాలను అవే అర్థాలు గుర్తుపెట్టుకుంటూ చదవండి. వారం మొత్తము ఒక 2 శ్లోకాలు చాలు మీకు. అలాగా ఒక 1 year లోపల మీకు మొత్తము విత్ అర్థము మీరు చదువుతుంటే కళ్ళ ముందు మెదిలిపోతూ ఉంటాయి. అదే ధ్యానం. సో కాబట్టి అదొకటి మీరు గుర్తుంచుకొని చేస్తే మీకు చాలా సంతోషం అయితే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో మీకు అది. సో మెయిన్ ఏంటంటే వేదాలకి జనరల్ గా ఎట్లా ఉంటుందంటే, వేద మంత్రాలు కొద్దిగా ఉపనయనం చేసుకొని కొద్దిగా శుచి శుభ్రత పాటించి, ఎందుకంటే అందులో ఉన్నటువంటిది ఏంటంటే అక్షరాలలో దేవతా అక్షరాలు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవతా శక్తి ఉంటుంది. కొంత సంస్కారము అవి ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇవి ఎంత గొప్పవంటే మీకు వైద్యానికి దానికి కూడా పనికి వస్తాయి. ఇప్పుడు మీకు డిఫరెంట్ కంట్రీస్ లోపల ఇప్పుడు సుశ్రుతుడు వీళ్ళు విన్నారు కదా మీరు, వాళ్ళందరూ ఇందు లోపల ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి డయాబెటీస్ కూడా తగ్గిస్తాయి అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే చాలా గొప్పది ఇది. అంటే అన్డౌటెడ్లీ దిస్ ఈస్ లైక్ వండర్ఫుల్ వేద మంత్రాలు. కానీ మనకు అది ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది గుర్తించాలి. మనకు ఓపిక ఉన్నంతగా మనకు శక్తి ఎంత ఉందో అంతవరకు చెయ్యండి మీరు తప్పకుండా. వద్దనైతే నేను అన్నాను. శ్రీ సూక్తం మీరు చేసుకోవచ్చు, పురుష సూక్తం గురువు దగ్గర మాత్రం నేర్చుకోండి. శ్రీ సూక్తం మీకు నోటికి చదువుకోండి. మీరు లలితా సహస్రనామం చదివినట్టుగా చూసుకుంటా చదువుకోండి. ఎందుకంటే నేను చెప్పడానికి నాకు కనీసం 3 వారాలు పడుతుంది. సో అదృష్టవశాత్తు ఇవాళ మనము ప్రారంభించుకున్నాం కాబట్టి 3-4 వారాలు పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క వారం 4 శ్లోకాలు పెట్టుకున్నా 3 నుంచి 4 వారాలు పడుతుంది. మనకు కొద్దిగా డీటెయిల్ గా చెప్పాలి కదా. మధ్యలో మీకు సార్ ఏంది సార్ ఇంత స్లోగా చెప్తున్నారు, ఫట్టమని చెప్పేయాలి అన్ని శ్లోకాలని మీరు అనేదాకా నేను స్లోగానే చెప్తాను. జై శ్రీకృష్ణ. ఓకేనా? మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా? పర్వాలేదు, ఇంకొక ప్రశ్న తీసుకుంటా. సార్ డయాబెటీస్ కి ఏ వేద మంత్రమైనా ఓకేనా సార్? పర్టికులర్ గా ఉంది మర్చిపోయాను. విన్నాను అంటే వేద మంత్రాల లోపల అన్నింటికీ శక్తి ఉంది అని చెప్తారు. అంటే చాలా వాటికి. నేను ఊరికే డయాబెటీస్ అని ఎందుకన్నానంటే ఎక్కువ మంది డయాబెటిక్ ఉంటారు కాబట్టి అట్లా అన్నాను. కానీ చాలా ఉందండి, థైరాయిడ్ ఉంది. ఓకే, ఉంటుందండి, చాలా వాటికి ఉంటుంది అసలు. ఐ మీన్ వేద మంత్రాలతో దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. సరే, ఇక ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్లయితే మళ్ళా మనము పురుష సూక్తం, నేను ఇందాక అన్నట్టుగా పురుష సూక్తం 4 వేదాలలో కూడా మీకు కనిపిస్తుంది. అది కాక మీకు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామము,
తర్వాత భగవద్గీత వీటన్నిటి లోపల కూడా కనిపిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాము. శ్రీ సూక్తం మరి ఎక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఒక్కసారి నేను చెప్తాను. మళ్ళా మీరు మణిద్వీపము ఇందులో ఎవరైనా మణిద్వీపం అటెండ్ కాని వారు ఎవరైనా ఉన్నారా అమ్మా? నేను అటెండ్ అవ్వలేదండి. రెండోది నేను కూడా ఉన్నాను సార్, కొత్తగా వచ్చాను. ఓకే, సరే నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మనం మణిద్వీపం చెప్పుకునే ముందు ఏమని అనుకున్నామంటే 2 రకాల పురాణాలు భాగవతాలు ఉంటాయి. ఒకటి కృష్ణుడు భాగవతము, ఒకటి అమ్మవారి భాగవతము అని చెప్పి చెప్పుకున్నాం. ఈ 2 కలిపితే ఒక భాగవతం. ఓకే, ఇది కేవలం ఇంతకుముందు క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళ కోసం ఒక 3-4 నిమిషాలు చెప్తాను. ఈ 2 కలిపితే ఈ రెండింటి లోపల సారం ఏంటంటే మనము జీవితంలో హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అవ్వడం, దాన్ని మోక్షం అంటారు. ఆ మోక్షం అంటే మణిద్వీపం అంటాము, లేదా వైకుంఠం అంటాము, లేదా కైలాసం అంటాము, లేదా గోలోకం అంటాము. మనకు అర్థం కావడానికి ఇచ్చినటువంటి పేర్లు. ఓకే, క్లియర్. ఏ విధంగానైతే అక్కడ రెండు భాగవతాలను కలిపి ఒక భాగవతంగా చేశారు. ఇందులో 12 స్కందాలు, ఇందులో 12 స్కందాలు, 24 స్కందాలు. ఓకే, 24 స్కందాలు అంటే 24 గంటలలో మనం భగవంతుడి ధ్యానంలోనే ఉండాలి. ఇందులోపల ఏంటంటే సుమారుగా ఇందులో 15, అందులోపల 17-18 ఉంటాయి. ఒక నెల వేసుకోండి. సంవత్సరానికి కలుపుకున్నట్టయితే సుమారుగా 365 అవుతాయి ఈ పురుష సూక్తము, శ్రీ సూక్తము. ఇందాక చెప్పినట్టుగా మనము శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఒకటిది కలుపుకుంటూ చేస్తుంటారు. ఈ రెండింటిని కలిపి శ్రీనివాస విద్య అని కూడా అన్నారు. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు 2 భాగవతాలు కలిపి సింగిల్ భాగవతంగా మనం అనుకుంటాము. అదే విధంగా అమ్మవారి విద్యను, పురుష సూక్తంలో విద్యను రెండింటిని కలిపితే శ్రీనివాస విద్య అంటారు. ఒక్కసారి అర్థం కానోళ్ళు నన్ను ఆపండి, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మెల్లగా చెప్తున్నా. సెకండ్ డే నుంచి మీరు ఎంత స్పీడ్ వెళ్ళమంటే అంత స్పీడ్ వెళ్తారు. సార్ బోర్ కొడుతున్నా సార్, స్పీడ్గా వెళ్ళండి అనాలి. ఏమనాలి మీరు? ఏమనాలి? ఒక్కసారి శ్రీనివాస విద్యకి పురుష సూక్తమును ఇంకోటి సార్ అయిపోయింది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం 2 కలిపితే శ్రీనివాస విద్య సార్. అవునమ్మా. సార్ ఆర్యదిశతి అన్న మణిద్వీపం అన్న ఒకటేనండి? ఏంటమ్మా మణిద్వీపం? ఇంకోటి ఏం చెప్పారు? ఆర్యదిశతి ద్విశతి, త్రిశతి అవి 200 శ్లోకాలు, 300 శ్లోకాలు అవన్నీ వేరు. దానికి ఇప్పుడు మణిద్వీపానికి సంబంధం లేదు. మణిద్వీపం అనేది అమ్మవారికి సంబంధించినంత వరకు మోక్ష మార్గంని మణిద్వీపం అంటారు. మనకు విష్ణుమూర్తికి సంబంధించినంత వరకు దాన్ని వైకుంఠం అంటారు. అదే విధంగా శివుడికి సంబంధించినంత వరకు కైలాసం అంటారు. సూర్యుడికి సంబంధించినంత వరకు సూర్యలోకం అంటారు. గణపతికి సంబంధించినంత వరకు గణపతి లోకం అంటారు. అదే విధంగా మనకు సంబంధించినంత వరకు ఈ అన్ని పురాణాలలో వాళ్ళు చెప్పేది ఒకే పరబ్రహ్మ గురించి. ఒకే పరబ్రహ్మను రకరకాల పేర్లతోటి పిలుస్తారు అని చెప్పేసి. ఎందుకంటే వేదాలలో కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది? మనకు పురాణాలలో వచ్చింది. ఇప్పుడు నేనేమన్నాను? ఈ రెండింటినీ కలిపితే భాగవతం ఎలా అన్నామో, ఈ రెండింటినీ కలిపితే శ్రీనివాస విద్య అన్నాను. ఇంతవరకు అర్థమైందా లేదా? విష్ణు సహస్రనామము అన్ని దేవుడి విశేషాలే కదా సార్. విష్ణు అంటే వ్యాపించిన వాడు అన్నట్టు. ఇప్పుడు శ్రీ విద్య అంటే కూడాను అంతేనేం సార్? ఆ రూపంలో వాళ్ళు ఏం చేస్తారో అది అంతేనేం సార్? ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇక శ్రీ విద్య గురించి వద్దాం. ఇప్పుడు శ్రీ విద్య అందరికి ఇంకేం ప్రశ్నలు లేవు కదా, నేను ముందుకెళ్తున్నా. ఒక్క అడుగు ముందుకేస్తా. కొద్దిగా జాగ్రత్తగా వినండి, మనస్ఫూర్తిగా వినండి. అవసరం ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. పాపం రాధిక ఒక్కతే మాటికి తన నోట్స్ షేర్ చేస్తుంది. మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే మంచివి నేర్చుకుంటున్నప్పుడు నాకే బాధేస్తుంది, అరే ఇదంతా పోగొట్టుకుంటారు అని చెప్పేసి బాధేస్తుంది. వీలైనన్ని ఎక్కువసార్లు చూడమని ఎందుకు చెప్తాను? మీరు అది పట్టుకుంటారు, క్యాచ్ చేస్తారని చెప్పి అంటాను. సరే, శ్రీ విద్య. ఇప్పుడు శ్రీ విద్య అనేది ఏంది? మీ వాయిస్ చాలా లోగా ఉంది సార్. అందరికి అలాగే ఉందా? ఆవిడకి ఒక్కదానికే ఉందా అలాగా? వస్తుంది, బానే వస్తుంది కదా. అమ్మ నా పేరు మీద క్లిక్ చేసి దాన్ని 200 పెట్టాను సార్, అయినా సరే చాలా లోగా ఉంది సార్. తెలియదమ్మా, నాకు కూడా ఐడియా లేదు. స్పీకర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అయితే. ఓకే సార్. అయితే నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది శ్రీ విద్య. పోనీ గట్టిగా మాట్లాడతానండి, అరుస్తా. శ్రీ విద్య. శ్రీ విద్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు అమ్మవారి 10 విద్యలలో ఒకటి అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఈ శ్రీ విద్యనే మనం ఏమంటారు అనుకున్నాం? త్రిపుర సుందరి అంటారు అనుకున్నాం. దీన్నే మనం ఏమనుకున్నాము? రాజరాజేశ్వరి విద్య అంటారు అని కూడా అనుకున్నాము. దీన్నే మనం ఏమనుకున్నాము? శ్రీ చక్రము అంటారు అని కూడా అనుకున్నాము.
ఇవన్నీ కూడా చక్ర రాజము, శ్రీ యంత్రము అని కూడా అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ శ్రీ విద్యనే పంచదశి అంటారు. ఓకే, ఇక్కడ ఆపుతున్నా. పంచదశి. పంచదశి అంటే 15 బీజాక్షరాలతో ఉన్నదాన్ని పంచదశి అంటారు. పంచదశి బాగా చేసిన వాళ్ళకి ఇంకొక అక్షరం కూడా ఇస్తారు. ఆ అక్షరాలు నేను చెప్పను, ఆల్రెడీ నేను లలిత సహస్రనామం చెప్పినప్పుడు మీ అందరికీ చెప్పాను. అవి నేను మంత్ర రూపంలో చెప్పకుండా ట్రైనింగ్ లాగా చెప్పాను కాబట్టి తప్పులేదు. ఆ 16 అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ 15 అక్షరాలు ప్లస్ ఒక అక్షరం. ఇక్కడ కూడా మనకు ఫలశ్రుతితోని కలుపుకుంటే శ్రీ సూక్తము 16, కానీ 37 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే తర్వాత చాలా మంది కలుపుకుంటూ వెళ్ళారని చెప్పే కదా. స్టాండర్డ్ ఏంటి అంటే 16. ఎన్ని స్టాండర్డ్? ఎన్ని? 16. కానీ మీరు రకరకాల వర్షన్స్ చూస్తారు. శ్రీ సూక్తం 37 అక్షరాల వరకు వెళ్తాయి, కానీ అఫీషియల్ గా 16 అక్షరాలు మాత్రమే. ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు పంచదశి ఆర్ షోడశి. షోడశి అంటే 16 అక్షరాలు, పంచదశి అంటే 15 అక్షరాలు. అందులో ఉన్న ఒక్కొక్క బీజాక్షరంనకు ఒక్కొక్క మంత్రము ఇందులో ఉన్నది. శ్లోకం, మంత్రం అంటే శ్లోకం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మంత్రం అన్నా శ్లోకం అన్నా వేదంలో ఒకటే. ఆ మంత్రం ఏదైతే ఉన్నదో ఒక 4 పాదాల ఒక మంత్రం ఏదైతే ఉన్నదో దట్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ విద్యలో ఉన్న ఒక అక్షరం. ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. వెరీ గుడ్, అర్థమైంది. సో కాబట్టి చక్కగా మీకు రిపీట్ చేస్తారా సార్ ఒకసారి? ఒక్కసారి రిపీట్ చేయరా సార్? ఇది చేస్తారు. శ్రీ విద్యలో శ్లోకం ఒకటి చెప్పండి. శ్రీ విద్యలో శ్లోకం ఒక అక్షరము అంటున్నారు కదా. శ్రీ విద్యలో చెప్తాను నేను, ఒక్క నిమిషం. పద్మావతి గారు అడిగారు కదా, పద్మావతి గారు డౌట్ అయిపోయినాయండి. పద్మావతి మేడం అడగండి. చెప్పింది కొద్దిగా ఇంకోసారి రిపీట్ చేస్తే కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది సార్. శ్రీ విద్య, శ్రీచక్రము, త్రిపుర సుందరి, ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పి తెలుసుకున్నాం. కాళీ, తార, త్రిపుర సుందరి, ఇట్లా 10 విద్యలు ఉన్నాయి అనుకున్నాం కదా. అందులో సౌత్ ఇండియన్స్ చేసే విద్యను శ్రీ విద్య అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఈ శ్రీ విద్యనే శ్రీచక్రం అని కూడా అంటారు అన్నాం. త్రిపుర సుందరి అంటారు అని కూడా అనుకున్నాం. ఓకే, ఇదే రాజరాజేశ్వరి విద్య అని కూడా అంటారు. దీన్నే బాల విద్య అని కూడా అంటారు. దీనినే పంచదశి లేదా షోడశి అంటారు. 15 అక్షరాలు లేదా 16 అక్షరాలు ఉంటాయి అందులోపల. మంత్రం బీజంగా చేస్తే అది, బీజంగా చేయను నేను స్తోత్రంగా చేస్తాను అంటే లలిత సహస్రనామం, అదే అన్నమాట. సో దానిని ఇప్పుడు మనము శ్రీ సూక్తంతో కంపేర్ చేస్తున్నాం. శ్రీ సూక్తంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 15 శ్లోకాలు ప్లస్ ఒక ఫలశ్రుతి, మొత్తం ఎన్నయ్యాయి? 16. ఇది మనకు బీజాక్షరాలు ఇందాక ఏవైతే మనము శ్రీ విద్యలో తెలుసుకున్నామో ఆ శ్రీ విద్యలో తెలుసుకున్నటువంటి 15 బీజాక్షరాలు ప్లస్ 1 16. ఆ 16 ఈ 16 మ్యాప్ అవుతాయి, ఒకదానితో ఒకటి కలుస్తాయి అని అర్థం చేసుకున్నాం. క్లియర్? ప్లస్ 1 అంటే ఫలశ్రుతి అని చెప్పాను కదమ్మా. ఫలశ్రుతి అందులో వినండి, మీకు ఎప్పుడైతే పంచదశి తీసుకుంటారో మీరు బాగా చేస్తే షోడశి మంత్రం ఇస్తారు. 15 అక్షరాల మంత్రం తీసుకుని బాగా చేస్తే మీరు గురువు గారిని అడిగితే ఆయన ఇంకొక అక్షరం కూడా ఇస్తారు. దాన్ని షోడశి అంటారు. సో పంచదశి, షోడశి ఏవైతే ఉన్నాయో శ్రీ సూక్తంలో అదే అన్నమాట. 15 శ్లోకాలు ప్లస్ ఒక ఫలశ్రుతి. అర్థం కాని వాళ్ళు అడగండి. శ్రీ సూక్తం సమానం అంటున్నారా సార్ మీరు? శ్రీ సూక్తం అనేటటువంటిది ఆ బీజాక్షరాలతో సమానము. శ్రీ సూక్తంలోంచి అవి వచ్చాయి అని చెప్పి చెప్తారు జనాలు. క్లియర్? ఇప్పుడు ఆ మంత్రం తీసుకోకపోయినా చదవకపోయినా శ్రీ సూక్తం చదివితే ఆ మంత్రంతో సరిపోతుంది. లేకపోతే లలిత సహస్రనామం చదివితే చాలు. నేను మాటికి చెప్పేది ఏంటంటే లలిత సహస్రనామం చూసి మామూలుగా చదువుకున్న శ్రీ సూక్తం చదువుకోండి. లలిత సహస్రనామం మీరు నేర్చుకున్నారు కదా, అప్పుడు రాగిని నేర్పించింది కదా. సో అందులోపల అది చదవండి, అట్టనే చదవండి మంచిగా. ఆవిడ బాగా నేర్పిస్తారు. అదే పద్ధతిలో చేయండి, అందరూ చేస్తే మంచిగా ఉంటుంది. విష్ణు సహస్రనామం కూడా రాగిని అండ్ సంగీత కూడా నేర్పించినట్టున్నారు కదా, అది చక్కగా అవి ఆ పద్ధతిలో సరిపోతుంది. చక్కగా అలా చదివితే సరిపోతుంది చక్కగా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చంద్రుడి కళలు కూడా 15. చంద్రుడి కళలు 15 16 15 16 అని మనం అనుకోకూడదు, ఎందుకంటే అవి ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు. మనకు మాత్రం 15 లెక్క. 15 అంటే శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15. కాబట్టి శ్రీ సూక్తము అనేటటువంటిది చంద్రుడి కళల లాంటిది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. చంద్రుడి కళల బట్టి, అందుకే మనకు చంద్ర 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 అనేటటువంటి మాట చాలా సార్లు శ్రీ సూక్తంలో వస్తుంది. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగాలి.
షోడశ కళ అని కూడా అంటారు కదా సార్, అదేంటి సార్? అది వేరు. అది షోడశ కళలు అంటే భగవంతుడి యొక్క పూర్తి లక్షణాలు. ఇక్కడ మనం చెప్తున్నది చంద్రుడి కళలు. చంద్రుడి కళలు అంటే ఏంటి? చంద్రుడి కళలు పాడ్యమి, ద్వితీయ, తదియ, చతుర్థి, పంచమి, పౌర్ణమి, అమావాస్య, మొత్తం అట్లా అనమాట. ఇటు 15 అటు 15. ఓకేనా? సో కాబట్టి అమ్మవారి ఇది ఏదైతే ఉందో మనకు అమ్మవారి విద్య, ఈ విద్యని శ్రీ సూక్తం అంటారు. దీన్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోవచ్చు సార్, చిన్న డౌట్ సార్. సౌందర్యలహరి నేర్చుకునేటప్పుడు దాంట్లో పౌర్ణమి రోజు అమ్మవారు చంద్రుల్లో షోడశ కళతో వెలిగిపోతుంది అని చెప్తారు కదా సార్, దానికి దీనికి అవినాభావ సంబంధం ఏముందా సార్? ఏ సంబంధం? షోడశ కళలు అంటే 16 కళలు. 16 కళలు అంటే ఏంటి? భగవంతుడికి 16 కళలు ఉంటాయి. ఆ కళలు ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పినటువంటి శివుడిది, అదే శివుడికి చెప్పారనుకోండి, శివుడి చంద్రబింబం కళ అన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ చంద్రుడి కళ వస్తుంది. సో ఇక్కడ మీరు చెప్పినటువంటి షోడశ కళలు అనేటటువంటివి షోడశ లక్షణాలు అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పినవి గుర్తుంచుకుంటే మీకు సులభం అవుతుంది. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్లియర్? సో కాబట్టి ఏంటంటే మనం చేసేది ఏదైనా కూడా కోరికలు లేకపోయినప్పటికీ కూడా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు చాలా మంది కోరికల కోసం చేస్తారు, కానీ కోరికల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. కోరికలు లేకపోయినా కూడా దేవుడా నాకు జన్మనిచ్చావు చాలు అని చెప్పేసి సంతోషంగా చేయడం ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి విషయము. అది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది. ఎందుకంటే భగవంతుడు మనకు ఈ విద్యనంతా ఎందుకు ఇచ్చాడు అంటే తనను తెలుసుకోవడానికి. ఈ జన్మ బాగుంది, కరెక్టే, ఈ జన్మలో నాకు కోరికలు లేవు, అన్ని తీరిపోయాయి, కానీ నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ జన్మనిచ్చావు, నన్ను అక్కడ ఘాజా లోపల అక్కడ పుట్టించుంటే ఈ పాటికి ఇజ్రాయెల్ వాడు బాంబేస్ చంపేసేవాడు, ఇంకో చోట పాకిస్తాన్ లో పుట్టించుంటే ఏమయ్యేది, అదే ముస్లిం అమ్మాయిలాగా పుట్టించుంటే ఎలా ఉండేది జీవితము. సో ఇవన్నీ తలుచుకొని మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చినటువంటి భగవంతుడిని మనం తలుచుకోవాలి, నిరంతరం తలుచుకొని నిరంతరం కూడా భగవంతుడికి కోరికలు లేకపోయినా కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆ థ్యాంక్స్ చెప్పే పద్ధతులే వేదాలు. వేదాల ద్వారా భగవంతుడికి ముందు కర్మకాండలు చేసుకుంటూ తర్వాత జ్ఞానకాండలోకి వెళ్ళిపోతాము. అంటే ముందుగా నారాయణ భట్టాద్రి ఏం చేశారు చెప్పండి? ఎవరైనా నారాయణ భట్టాద్రి ఏం కోరుకున్నాడు మొదట్లో? రోగాన్ని మేలు కావాలి, ఆరోగ్యం కావాలి అని, చివరికి ఆ రోగాన్ని తగ్గించమని కాకుండా మొదలెట్టారండి. కోరికతో మొదలు పెట్టి ఇంకా అలాగా భక్తిలోకి దిగిపోయి కోరికతో అనన్య భక్తిలోకి వెళ్ళిపోయారు. అనుకుంటూ మెల్లగా మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎందుకోసం అంటే ఒక స్థాయి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకు శరీరం పైన కొద్దిగా భ్రమ తగ్గుతుంది. శరీరం పైన, మనుషుల పైన, వీటన్నిటిపైన భ్రమ తగ్గుతుంది. ఆ భ్రమ తగ్గడానికి కారణం ఏంటంటే ఒకటేమో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, అంటే పిల్లలు సరిగ్గా చూడకపోవడము, ఫ్రెండ్స్ సరిగ్గా చూడకపోవడము, అందరూ మనల్ని ఇన్సల్ట్ చేయడము, ఇలాంటివి ఏమన్నా జరిగితే కొంతమంది మారుతారు. చీరా బతికే ఇంత అని చెప్పేసి వైరాగ్యంలోకి వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వైఫ్ తిట్టిందని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళని ఇది చేయాలి, ఆడిపోసుకుంటే ఒక రోజు వెళ్ళదు కదా. సో వైఫ్ తిట్టిందని కూడా సన్యాసానికి వెళ్ళి తీసుకుంటారు. సో అక్కడ మనం చెప్పే కదా, చలికాలం లోపల మన కుంభమేళా జరిగింది. ఆ కుంభమేళా లోపల ఎంతమంది మగవాళ్ళు పాపం ఒంటి మీద బట్టలు లేవు తెలుసా, చిన్న బట్ట అసలు అది వేసుకొని పాపం ఎంతమంది సన్యాసులుగా మారిపోతున్నారో. ఎలా అంటే ఆ కుంభమేళాలో చూస్తుంటే ఎంతమంది నాగ సాధువులుగా కన్వర్ట్ అయిపోతున్నారో మగవాళ్ళందరూ. ఇంట్లోపల ప్రేమ కరువైన తర్వాత మగవాళ్ళు ఏమైపోతారు అనేది అక్కడికి వెళ్ళి చూడాలి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సింది. నాగ సాధువుల కింద అవడం అంత ఈజీ కాదు సార్. అంత ఈజీయా సార్? నాగ సాధువు కింద అవడం అంత ఈజీయా? మేము ఎక్కడికి పోవాలా సార్? బాధ ఆడవాళ్ళందరూ పడిపోతున్నామండి ఇప్పుడు. మీరు మానవ సహజంగా క్లాస్మేట్లు అంతా ఆడవాళ్ళే ఉన్నారు, అందుకే సార్ వేస్తా ఉంటాడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, చెప్పండి. జై శ్రీకృష్ణ. యాక్చువల్లీ హ్యూమన్ నేచర్ ఏంటంటే కోరికలు కోరి 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 మెల్లగా వాళ్ళకి స్వతహాగా అర్థం అవుతుంది దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ ఫేట్, సో ప్లీజ్ అడ్జస్ట్ అని. అది అర్థమైన తర్వాత ఇంకా దేవుడికి సరెండర్ అయిపోతాము. దట్ ఓకే, మాకు ఏం జరిగినా అది నీ బ్లెస్సింగ్స్ స్వామి అన్నట్లు వి యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు అవర్ లైన్. అది నాకు అర్థం. అందరికి రాదు కదా, అది
అందరికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు ఎయిర్ కండిషన్, ఇప్పుడు మీరు సమ్మర్ లోపల ఏసీ వేసుకోకుండా ఉండగలరా? ప్రవచనం చెప్పేటప్పుడు ఫ్యాన్ వేసుకోకుండా ఉండగలరా? పరిణితి రావాలి సార్. ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీకు ప్రవచనం చెప్పిన ప్రతిసారి నాకు ఉక్కపోత వస్తుంది. ఎందుకంటే మరి ఫ్యాన్ వేసుకుంటే ఆ శబ్దము ఇది క్యాచ్ చేస్తుంది, మీకు బాగానే వినిపించినా రికార్డింగ్ చాలా వరస్ట్ వస్తుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఈ శరీర ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిని మనం తగ్గించుకోగలగాలి, క్రమ పద్ధతిలో తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడము, మనకు నచ్చిన విషయాలే చూస్తూ ఉండడం, ఇలా మెల్లమెల్లగా మారాలి. మారినప్పుడు ఏమవుతుంది, ప్రాక్టీస్ సార్, ఇది మాత్రం వండర్ఫుల్ ప్రాక్టీస్. మనకు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఏమంటున్నానంటే, ఒక పూట భోజనం చేయడం ప్రయత్నం చేయండి, మధ్యాహ్నం తినండి. ఓకే, మంచిగా మధ్యాహ్నం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం తినండి, తింటే బాగుంటది. పొద్దున పూట జస్ట్ పాలు తాగండి, లేదా కాఫీ ప్రియులు అయితే కాఫీ తాగుతూ మెల్లగా దాన్ని పాల కిందకి కన్వర్ట్ చేసేసేయండి. అలాగా ఒక సాత్విక ఆహారం ఒక్కటి తీసుకున్నట్టయితే శరీరానికి అన్ని అలవాటు అవుతాయి. మెల్లమెల్లగా కష్టాలకు అలవాటు అయ్యేలాగా చేయండి. సో ఈ విధంగా చేసినట్టయితే జీవితంలో చాలా ముందుకెళ్తాం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన శ్రీ విద్య. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటి అంటే, వేదాలు అన్నిటికంటే గొప్ప విద్య అని. ఆ వేదాల లోపల మనకు ప్రాపర్ మండలము, ప్రాపర్ సూక్తంగా ఉన్నటువంటిదేమో పురుష సూక్తం అని, శ్రీ సూక్తమేమో పరిశిష్టమని, ఖిలా అని చెప్పేసి అంటారని, అది తర్వాత ఎప్పుడో యాడ్ చేశారని, ఎప్పుడు యాడ్ చేశారనేది ఎవరు చెప్పలేకపోతున్నారని చెప్పి తెలుసుకుంటున్నాం. తర్వాత ఏమనుకున్నాము, ఇది సాంప్రదాయంగా ఒక 700-800 సంవత్సరాల కింద నుంచి వస్తుంది. కాబట్టి మనం కూడా పాటించాలి. ఎందుకంటే అంతకు ముందర నుంచే ఉన్నాయి వేదాలు అనంత ఇది. కానీ మరి 700-800 సంవత్సరాల కిందే వచ్చినా కూడా ఎందుకు పాపులర్ అయింది శ్రీ సూక్తము అంటే, విద్యారణ్య స్వామి వల్ల. ఆయనకి ఏంటంటే ఇట్లా శ్రీ అంటే ఏంటి, సిరి సంపదలు అని మీనింగ్ అనమాట. శ్రీ అంటే ఇంకొక మీనింగ్ కూడా మనం చెప్పుకున్నాం, సా రా ఈ అని చెప్పేసి చెప్పుకున్నాం. దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటంటే ఇది ఓంకారంతో సమానం అని చెప్పేసి చెప్పుకున్నాం. సా అంటే భగవంతుడు, రా అంటే ఆయన యొక్క వెలుతురు అగ్ని, ఐ అంటేనేమో శక్తి. సో పరమేశ్వరుడు యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో, ఆ పరమేశ్వరుడు యొక్క చైతన్య శక్తిని శ్రీ అంటారు. దీన్నే ఓంకారం అంటారు. ఓంకారం అనొచ్చు, శ్రీ అనొచ్చు. అందుకే మీకు ఎక్కువగా ఆడదేవుళ్ళ మంత్రాలు కొద్దిగా ఈ అని స్టార్ట్ అవుతాయి చూడండి. ఐం హ్రీం శ్రీం ఇలా ఉంటాయి ఆడవాళ్ళ మంత్రాలు. ఈం అని ఎక్కువ వస్తాయి. ఐంలో కూడా ఈం ఉంది. ఈం ఈ శ్రీ అనేటటువంటిది కూడా అటువంటిది అన్నమాట. సో కాబట్టి భగవంతుడి యొక్క చైతన్య శక్తిని శ్రీ అన్నారు. సో దానివల్ల ఏమైంది, ప్రపంచంలో ఉన్న అన్ని సిరి సంపదలు కూడా విద్యారణ్య స్వామి పొందాడు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాము, పురుష సూక్తంని శ్రీ సూక్తంని కలిపి చదువుతున్నారు బాగా తెలిసిన వాళ్ళు. పురుష సూక్తము అన్ని వేదాలలో ఉంది, శ్రీ సూక్తము ప్రస్తుతానికి ఋగ్వేదంలో పరిశిష్ట భాగంలో మాత్రమే ఉంది, లేదా దీన్ని ఖిల భాగము అని కూడా అంటారు. అఖిల కాదు, ఖిల. ఆ ఖిల భాగము అంటే మిగిలిపోయిన తర్వాత యాడ్ చేసినటువంటి భాగము అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ రెండింటిని కలిపి చేసినట్లయితే ఇప్పుడు మనం కృష్ణపక్షంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో ఏం చేస్తాము, ముందుగా అమ్మవారి శ్లోకము, తర్వాత అయ్యవారి శ్లోకము, అమ్మవారి శ్లోకము, అయ్యవారి శ్లోకము. రెండోది ఏంది, బహుళ పక్షంలోకి వచ్చినప్పుడు ముందు అయ్యవారి శ్లోకము, తర్వాత అయ్యవారి శ్లోకం అమ్మ. ఈ ఇద్దరు వేరు వేరు కాదు. భగవంతుడు అన్నా భగవంతుడు చైతన్యం అన్నా ఒకటే, దీపం అన్నా దీపంలో వెలుతురు అన్నా ఒకటే. అయితే దీపం ఎప్పుడు మనకు చేరదు, కానీ ఆ దీపంలో ఉన్న వెలుతురు మనల్ని చేరుతుంది. ఉదాహరణకి మీరు ఒక కొవ్వొత్తిని దూరంగా పెట్టారనుకోండి, ఆ కొవ్వొత్తులోని వెలుతురు మీ దగ్గర చేరుతుంది, ఆ లైట్ మీ దగ్గర చేరదు. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే సూర్యుడు మీ దగ్గరికి రాడు, సూర్యుడు యొక్క వెలుతురు మీ దగ్గరికి వస్తుంది. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడి యొక్క వెన్నెల వేరు కాదు, కానీ చంద్రుడు యొక్క వెన్నెల మాత్రం మిమ్మల్ని చేరుకుంటుంది. అదే విధంగా అయ్యవారిది కాకుండా అమ్మవారి వైపు మనకు శక్తి ఎక్కువ వస్తుంది అంటారు. అందుకే ఏం చేస్తారు, పని కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళకి వెళ్ళి చెప్తారు, మేడం కొద్దిగా సార్తో పని చేయించండి మేడం అని ఎక్కువ లంచాలు తీసుకునేది మగవాళ్ళు కాదు తెలుసా, ఆడోళ్ళు. ఇక ఆడోళ్ళ మీద ఎన్ని చెప్పాలని రోజంతా మాకు ఒక 2 hours నాకు టైం ఇవ్వండి. ఓ రోజు ఒక 1% చెప్తా. ఆడవాళ్ళు ఆడవాళ్ళు ప్రేమతో దయతో చేస్తారు సార్, లంచాలు తీసుకోరు. రోజు ఆ కోట అవుతుంది కదా సార్, రోజు కోట అవుతుంది. దారుణంగా ఉంది సార్, ఆడవాళ్ళని చాలా అంటున్నారు సార్ మీరు. ఎక్కడ చూసిన ప్రవచనాల్లో ఉండేదంతా మా ఆడవాళ్లే సార్. ఆడవాళ్లే కదా సార్ అన్ని ప్రవచనాలలో కూడా. మరి రామదాస్ గారు కూడా అదే చెప్పారు కదా సార్.
బాగా చెప్పారు. అంటే నన్ను బ్రోవం అని చెప్పారు. రామదాస్ కూడా అన్నారు, బాగా చెప్పారు. తల్లినే కదా అది తల్లినే కదా అంటారు, సార్ మరి మరి తల్లినే అంటారు కదా, శక్తినే అంటారు. అందుకని సార్ శ్రీ అది కూడా కంఠసారి పడి చెప్పాలి కదా సార్. సో కాబట్టి ఏమైంది ఇక్కడ, అమ్మవారి ద్వారా మనం అయ్యవారిని చేరుకోవచ్చు. సో ఇదొక అద్భుతమైనటువంటిది. అంటే శ్రీ సూక్తం ఎందుకు గొప్పది అని ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడిగితే ఇంత చెప్పాలి. ఎంతసేపు నేను 45 మినిట్స్ చెప్పాను, మీరు కనీసం 15 నిమిషాలన్నా చెప్పగలగాలి. ఏంటంటే ఆ శక్తి ద్వారా మీరు భగవంతుడిని చేరుకోగలరు. పరబ్రహ్మ, ఆయన యొక్క చైతన్యము రెండు వేరు వేరు కాదు. ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి అంటే అమ్మవారి ద్వారా తెలుసుకోవాలి. నన్ను బ్రోవమని చెప్పవే. సో ఆ విధంగా శ్రీ సూక్తం అనేది చాలా పాపులర్ అయిపోయింది. అయిపోవడమే కాకుండా ఇప్పుడు మీరు ఈవెన్ తిరుపతిలో కూడా రెగ్యులర్ గా చేస్తారట. నాకు ఇది వాళ్ళ ఆఫీస్ లో ఎవరితోనో అంటుంటే వాళ్ళు చెప్పారు, శ్రీనివాస విద్యని తిరుపతిలో ఏమన్నా చదువుతారా శుక్రవారాలలో? నాకు తెలియదు, మీకెవరికైనా తెలిస్తే నాకు తెలియదు. నేను అంత నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ పారాయణాలు ఇవన్నీ నాకు ఇష్టం లేవని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఐ నెవర్ బాదర్ టు ఇది అంటే పే అటెన్షన్. సో తెలిసిన వాళ్ళు మీరు అంత ఎవరైనా చెప్పాలి. ఎనీవే ఉండొచ్చు, నాకైతే తెలియదు. సరే, ఆ విధంగా ఏమైందంటే శ్రీనివాస విద్య అనేటటువంటిది దీంట్లోంచి రావడము, తర్వాత సోహం అనేది కూడా ఇందులోంచి రావడము. ఎందుకంటే ఒక దాంట్లో సా అనే అక్షరం ఉంది, ఒక దాంట్లో హా అనే అక్షరం ఉంది. సోహం అంటే హంస విద్య, ఇది హంస విద్య అన్నటువంటిది కూడా తెలుసుకుంటున్నాము. అమ్మవారు ఎవరు అంటే శ్రీ అంటే సిరి సంపదలు. సిరి సంపదలు అంటే ఏంది? పైసలేనా? కాదు, మీకు అనుభవించే శక్తి కూడా ఇవ్వాలి. ఉదాహరణకి డబ్బు ఉంది, కానీ డబ్బును అనుభవించలేకపోతే, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి డబ్బు ఉంది, ఎంతో కొంత ఉంది, కానీ ఆవిడ అనుభవించలేని స్థితిలోనే ఉన్నారు కదా. పాపం అలా మంచం మీద ఉంటారు, గౌన్ వేసుకొని ఉన్నారు. అంతకుముందు ఎలా కొనేవాళ్ళంటే చీరలు 2 years బ్యాక్ వరకు కూడా అమ్మ ఎలా కొనేదంటే చీరలు, అక్కడి నుంచి వెళ్తున్నాడంటే గుంటూరు వాడు అంటే ఆ చీరల వాడిని మేము గుంటూరు వాడు అంటాం. ఆ గుంటూరు వాడు మా ఇంటి ముందు నుంచి వెళ్తే వాడు ఇక్కడ 4-5 చీరలు ఇవ్వండి వాడు వెళ్ళే ఛాన్సే లేదు. ఎంత సరదాగా ఉండేదో మా అమ్మకి, ఎంత సరదాగా ఉండేదో. సో కాకపోతే అంటే నేను మురిసిపోతాను మా అమ్మ అట్లా కొనుక్కోవడం చూసి. కాకపోతే నేనేమంటానంటే ఇవాళ వేసుకోగలదా అమ్మ? సో కాబట్టి ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళవలసినవే, అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళవలసినవే. ఒక్క భగవంతుడి విద్య, భగవంతుడి శక్తి తప్ప అన్ని ఇక్కడనే మనం వదిలేసి వెళ్తాము. అందుకే అష్టలక్ష్ములు ఉండాలి మనకు. ఏంటంటే అన్ని ఉన్నా సరే ధైర్యలక్ష్మి లేకపోతే మిగతావన్నీ కూడా మనకు దెబ్బతింటాం మనం. కాబట్టి ఏ లక్ష్మి ఉన్నా మనకు ధైర్యలక్ష్మి దగ్గర ఉంటే మిగతా అందరు లక్ష్మిలో అక్కడికి వస్తారు. మీ అందరికి తెలిసిన కథని బట్టి ఒక అతను మిగతా వేటిని పట్టించుకోడు. దాంతో మెల్లమెల్లగా ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ఈ లక్ష్మిలు అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయి నీకు సంతానం పెద్ద పట్టింపు లేదని సంతాన లక్ష్మి వెళ్ళిపోతుంది. ఓకే, మా తర్వాత ఈ అందరూ వీళ్ళు ఏమంటారు, అయ్యో రామ నోటికి రావట్లే. సో ఈ మొత్తం మీద ఒక్కొక్కటి సంపద వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి అందరు వెళ్ళిపోయినా ఈయన ఏమనుకోడు. చివరికి ధైర్యలక్ష్మి నేను కూడా వెళ్ళిపోతాను అంటుంది. ఆయన కాళ్ళు పట్టుకుంటాడు ఆమెది, అమ్మ నువ్వు వెళ్ళిపోకు, నువ్వున్నావనే ధైర్యంతో నేను వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఏమనుకోలేదు, నువ్వు మాత్రం వెళ్ళకని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఆమె ఏం చేయలేక భక్తుడి ప్రేమకు ఆగిపోతుంది. మిగతా 7 లక్ష్ములు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి భయం వేస్తుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ధైర్యలక్ష్మి దగ్గర లేకపోయేసరికి వాళ్ళకు భయం వేస్తుంది. వాళ్ళందరూ వెనక్కి వస్తారు. ఇతనికి 8 మంది లక్ష్ములు ఇప్పుడు ఇతని దగ్గర ఉన్నారు. కాబట్టి ధైర్యలక్ష్మి అన్నిటికంటే కూడా గొప్పది. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం లోపల, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి, ఎప్పటికీ కూడా బాధపడకూడదు. భగవద్గీత సందేశం ఏంటి? అశోచ్వ నుంచి భగవంతుడు స్టార్ట్ చేసి మా శుచ దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే ఏంటి? ఏడవద్దు నుంచి ఏడవద్దు వరకు అని చెప్పాడు. కాబట్టి జీవితంలో ఏడ్చే ప్రతి ఒక్కడు కూడా అంటే ఆనంద బాష్పాలు రావచ్చు, గుండెకు చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వస్తే దట్ ఈస్ ఫైన్. కాకపోతే భగవంతుడిని మనము ఆ బాధతోటి వచ్చే కన్నీరు భగవంతుడి పంచాయతీలో ఉండదు. భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. భగవంతుడు అన్యాయం ఎప్పుడు చేయడు. మనకు ఏది సూటబుల్ అవుతుందో అదే ఇస్తాడు. లక్ష్మి అన్న కూడా అదే అన్నమాట. లక్ష్మి, శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి? ఒక లక్ష్యం ప్రకారము మనకు అన్ని వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోపల మనం పిల్లల కోసం అని చెప్పేసి ఇన్ని చాక్లెట్లు కొనుక్కొని వస్తాం. వచ్చిన తర్వాత ఏమవుతుంది? పిల్లోడు అడిగినా అన్ని చాక్లెట్లు ఇవ్వం, వాడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం. అదే విధంగా భగవంతుడు కూడా మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ ను బలపరిచేది శ్రీ సూక్తము. ఎంత వండర్ఫుల్ చెప్పండి శ్రీ సూక్తం. ఈ శ్రీ సూక్తమే శ్రీ విద్య అని ఈ రోజు మనం తెలుసుకుంటున్నటువంటి దశమహావిద్యలలో ఒకటి అని చెప్పి తెలుసుకున్నాము. శ్రీ విద్యలో ఉన్నటువంటి పంచదశి అని ఏదైతే చెప్తామో 15 అక్షరాలు, ఆ 15 అక్షరాలు ఇందులో ఉన్న 15 శ్లోకాలతోనే సమానం అని చెప్పి తెలుసుకున్నాము. అక్కడ ఒక ఎక్స్ట్రా అక్షరం ఇస్తే ఇక్కడ ఒక ఫలశ్రుతితో సమానము అన్నట్టుగా తీసుకున్నాము. అయితే
ఈ రోజులలో ఏమైందంటే చాలా శ్లోకాలు కలిపేసి సుమారుగా 37-38 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే 16 శ్లోకాలు ఉన్నదే ఎవరైనా గ్రూప్ లో పెట్టండి. అవే నేర్చుకుందాం మనం. ఆ 16 శ్లోకాలు మాత్రమే నేర్చుకుందాం. సో ఇదేంటంటే సులభమైనటువంటి విద్య. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా గురువు నేర్పించకపోయినా కూడా చేయవచ్చు. చేస్తే మంచిదా? ఒకటే గుర్తుంచుకోండి, కోరికలు లేకుండా ఏది చేసినా మీకు ఎంత సమయం ఉందో మీకు చూసి కోరికలు లేకుండా తప్పకుండా చెయ్యండి. నా మాట విని ఎవ్వరు కోరికలు కోరుకోవద్దు. కోరికలు కోరుకోవద్దంటే మీరు కోరికలు కోరుకొని చేసినా కూడా మీ ఇంటికి వచ్చి చేపించిన బ్రాహ్మణ్ ఊరుకోడు. ఆయన ఏమంటాడు, సర్వం కృష్ణార్పణమస్తు అంటాడు. మీకు కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఇంత కష్టపడి నేను చేసి మళ్ళా అన్ని దేవుడికే ఇచ్చేయాలా అని బాధేస్తుంది కదా. చాలా బాధపడతారు కదా మీరు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అన్నప్పుడు. ఇప్పుడు అలవాటు చేసుకున్నాం, బాధపడట్లేదు సార్. ఇప్పుడు అస్సలు బాధపడం. తెలిసాక సంతోషంగా ఉంది. ఏమవుతుందంటే ఎప్పుడైతే భగవంతుడికి సమర్పిస్తామో భగవంతుడు ఏం చేస్తాడంటే మీ తప్పుల్ని తీసేస్తాడు, అందులోంచి తీసేసి అందులోపల ఒప్పులను మాత్రం ఉంచుతాడు. సో తప్పులను తీసేసి ఒప్పులను మాత్రం ఉంచుతాడు, మంచి మాటలను మాత్రం ఉంచుతాడు. మీకేమో అందుకోసమని ఏంటంటే ఏదైనా భగవంతుడికి అర్పించడం మంచిది. అందులోని దోషాలను తీసేసి ప్రసాదాన్ని ఇస్తాడు. ప్రసన్నంగా ఉన్న వ్యక్తి ద అంటే ఇవ్వడము. సుప్రసాద మోక్ష ద అంటే సుప్రసాద, మోక్ష ద అంటే మోక్షం ఇచ్చేవాడు. ప్రసాద అంటే ప్రసన్నంగా ఉండి ప్రసన్నతను ఇచ్చేవాడు మనకు భగవంతుడు. అందుకోసమే భగవంతుడి ప్రసాదానికి అంత గొప్ప విలువ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటాం. పురుష సూక్తము మళ్ళీ మనం తప్పకుండా చెప్పుకుంటాము. ఈ శ్రీ సూక్తంలో ఉన్నటువంటి 15 శ్లోకాలు ఒక్కొక్క వారము 5 నేర్చుకున్న 15 మనము పూర్తిగా నేర్చుకుంటాము. తప్పకుండా నేర్చుకున్నాము. ప్రతి దాన్ని కూడా ముందు పదార్థము నేర్చుకుంటాము, తర్వాత దాని యొక్క తత్వం ఏంటి అంటే ఇవన్నీ కోరికలు. ఇప్పుడు మీకు చదువుతుంటే చాలా సింపుల్ గా అనిపిస్తుంది, అంత సార్ మీరు చెప్పినట్టే ఉన్న సార్, అంత డైరెక్ట్ మీనింగ్ ఉంది, అమ్మ నాకు ఇది ఇవ్వు, అమ్మ నాకు అది ఇవ్వు అని చెప్పి అడుగుతున్నట్టే ఉంది. అంటే లక్ష్మి అంటే ధనం కాదు అని గుర్తుంచుకోండి. లక్ష్మి అంటే ఏదో ధనం అనుకుంటారు, ధనం కాదు. శాంతి, ధర్మం, కీర్తి, సత్యం, ఆరోగ్యం, హ్యాపీనెస్ చెప్పే కదా, ఆనందం, ఇవన్నీ కూడా. అందుకని చెప్పేసి మీరు అంటారు అమ్మవారిని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. మధ్య లోపల అలక్ష్మి అని వస్తుంది. అలక్ష్మి అంటే ఏంది? అలక్ష్యం, లక్ష్యం తీసేసేయడం. అలసత్వం, బద్ధకం, నిద్రము, రోగము, అసూయ, రాగము, ద్వేషము, ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క కాని లక్షణాలు. సో మనం ఏంటి లక్ష్మి యొక్క లక్షణాలు తెచ్చుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? మన లోపల నుంచి ఇవన్నీ చెడు లక్షణాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి. పోగొడితే ఏమవుతుంది? ఎవరైతే ఇందులోపల ఉన్నటువంటి ధనధాన్య స్త్రీ శక్తిగా మనం అనుకుంటున్నామో అది కాదు. ఆవిడ అన్ని శక్తులకు కూడా మూలమే, మనకు జీవనాధారము, పరబ్రహ్మలో ఉన్నటువంటి వ్యక్తీకరింపబడినటువంటి చైతన్యము. మీకు నేను ట్రయాంగిల్స్ గీయించి చూపించాను, జ్ఞాపకం ఉన్నదా అందరికి? ట్రయాంగిల్ గీసినప్పుడు మనం ఏం చేసాము? అమ్మవారి ట్రయాంగిల్ ఏమో ఇట్లా కింద, అయ్యవారిది ఇట్లా కింద బేస్ ఉంటుంది, ఇలా పైకి ట్రయాంగిల్, ఇలా పైననేమో ఇది ఉంటుంది. అర్థమైందా? ఈ ట్రయాంగిల్ నాకు కనిపిస్తుందా? నాకు కనిపించట్లేదు. ఇది వరకు చూపించారు. ఇలా ఉంటే ఇక్కడ ఏమైంది? ఈ కింద బేస్ ఉంటేనేమో, ఈ కింద బేస్ ఉంటేనేమో స్థూలం నుంచి సూక్ష్మంలోకి తీసుకెళ్లేవాడు శివుడు. ఈ పైన పాయింట్ ఉంటుంది, అంటే స్థూలంలోంచి సూక్ష్మంలోకి తీసుకెళ్లేవాడు శివుడు లేదా భగవంతుడు, పరబ్రహ్మ. దీని రివర్స్, ఇది పైన బేస్ ఉంటుంది, కింద పీక్ ఉంటుంది. ఇక్కడ కింద బిందువు నుంచి పైకి వెళ్తుంది. అంటే ఏంటంటే సూక్ష్మంలోంచి స్థూలంలోకి తీసుకెళ్లేటటువంటిది చైతన్యం ఏదైతే ఉందో, విస్తరించి ఉన్నటువంటి చైతన్యము, అది భగవంతుడి యొక్క చైతన్యము, అది అమ్మవారి యొక్క చైతన్యము. సో ఇద్దరు రివర్స్ ట్రయాంగిల్స్. ఇప్పుడు మీరు టెంపుల్స్ కి వెళ్తే టెంపుల్స్ లోపల ఉన్నటువంటి విద్యల్ని తెలుసుకోవాలంటే ట్రయాంగిల్స్ ద్వారా, సర్కిల్స్ ద్వారా తెలుసుకోవాలి. మీరు చాలా ఆలయాల లోపల ఈ మిస్టిక్ విద్య ఉంటుంది అనమాట. ఆ మిస్టిక్ విద్యని మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఏం తెలుసుకోవాలి? శృంగార రస సంపూర్ణ అని భగవంతుని ఎందుకు అన్నారు మనము అనేది తెలుసుకున్నాం. శృంగము అంటే ట్రయాంగిల్, అర అంటే సర్కిల్, రస సంపూర్ణ అంటే రసం అంటే 9, సంపూర్ణ అంటే పూర్తి భాగము అని. పురుషుడు అంటే పూర్తి భాగము, పూర్ణ స్వరూపుడు అని మీనింగ్ అనమాట. ఇక్కడ అమ్మవారిని కూడా శృంగార రస సంపూర్ణ అంటే ఏంటంటే ట్రయాంగిల్స్ తోటి, సర్కిల్స్ తోటి ఈ ప్రపంచం మొత్తాన్ని సంపూర్ణంగా తయారు చేసేవి. పూర్ణ స్వరూపుడు, ఏ విధంగా కూడా లోటు లేనటువంటి వాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణ ఏదైతే ఉందో అటువంటి పూర్ణ స్వరూపుడు భగవంతుడు. దాన్ని పురుష అంటాము. శ్రీ అంటే కూడా అదే. శ్రీ అంటే కూడా సకల శక్తుల యొక్క పూర్ణ స్వరూపమే శ్రీ. సకల శక్తుల యొక్క పూర్ణ స్వరూపము అయ్యవారి రూపంలో చెప్తే పురుషుడు, అమ్మవారి రూపంలో చెప్తే శ్రీ. ఇక్కడ చెప్తే ఓం, ఇక్కడ చెప్తే శ్రీ. సింపుల్, అంతే. అర్థమైందా? ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి
పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అర్థం కావాలని అడగండి. ఇప్పుడు 10-15 చాలా బాగుందండి ఇవాళ. బాగుందా? వెరీ గుడ్. రా రాయిలో రా అంటే అగ్ని, ఈ అంటే శక్తి, సా అంటే లలిత ఎలా ఎంజాయ్ చేసామో అలాగా ఈశ్వర చైతన్యం. సుధామోహన్ గారు ఏదో అన్నారు, సారీ వినిపించలేదు. సుధామోహన్ మేడం ఏదో అన్నారు. అదే సార్, లలిత మీరు చెప్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసి, ఎస్ సార్, లలిత ఎలాగైతే ఎంజాయ్ చేసామో ఇవాళ మళ్ళీ ఏదెన్ని మీరు చెప్పినా మళ్ళీ అమ్మవారి గురించి చెప్తే మటుకు చాలా ఎక్కువ ఆనందంగా ఉంటుంది సార్. ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా, అది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మరి మగవాళ్ళు చేయరు కదా సార్, మగవాళ్ళు చేయరు, అందుకే ఆడవాళ్ళే చేసుకోవాలి. అందుకే సార్ మీకు నా లక్ష్మి పేరు గుర్తురావట్లేదు. ఒక్కొక్క లైన్ కి స్టార్టింగ్ లెటరే పంచదశీయం సార్. కాదు. అందులోని ఒక బీజాక్షరము, శ్రీ విద్యలోని ఒక బీజాక్షరము ఒక శ్లోకంలో ఉన్న అర్థానికి సమానము అని చెప్పాను. అది మీరే ఎట్లా అంటే గాయత్రి మంత్రము విష్ణు రామాయణంతో కన్ఫ్యూజ్ అయిపోయారు. దానికి దీనికి వేరు. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 24,000 శ్లోకాలు మన గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలతో ప్రారంభమవుతాయి అనేది వేరు. ఇక్కడ మనం చెప్పింది అది కాదు. శ్రీ విద్యలోని ఒక్కొక్క అక్షరము ఏదైతే ఉన్నదో మనకు పంచదశి, అందులోని ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క శ్లోకం యొక్క వివరణ చెప్తుంది అని. ఇప్పుడు ఓంకారం యొక్క పూర్తి స్వరూపం ఏంటి? వేదము. అదే విధంగా ఒక్కొక్క అక్షరం క ఏ ల అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇవి 4 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం రిప్రజెంటేషన్ అనమాట. క అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ల అంటే ఏంటి, ఆ ఒక్కొక్క అక్షరం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క శ్లోకంలో ఉంటుంది అన్నమాట. వివరణ, ఒక అక్షరం యొక్క ఎక్స్పాన్షన్ ఒక శ్లోకం. జై శ్రీకృష్ణ. ఫలశ్రుతి చదవకూడదు అంటారు కదా సార్, చదవండి. విష్ణు సహస్రనామానికి కానీ ఫలశ్రుతి వాటికి నేను చదవను. ఇది వేదం కాబట్టి, వేద మంత్రాల్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి చదవ. ఫలితం మనం ఆశించినట్టు అవుతుంది కదండి మరి ఫలశ్రుతి చదివితే. చదవండి, ఏం కాదు, చదవండి. ఇప్పుడు మళ్ళీ ఆ గోలొద్దిగా చదవండి, ఏం కాదు. కానీ ఆ ఫలశ్రుతి కోసం చేయకండి. అది నేను ఏమంటున్నానంటే, ఏదైనా ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు కనిపించినంత మాత్రాన భగవంతుడు తను తీసేసుకొని ఏదో పెట్టుకోడు. ఎవరి పుణ్యం వాడిదే, ఎవరి పాపం వాడిదే. నేను కూని చేసేసి కృష్ణార్పణం నాడంటేవాడు కొంటేవాడు ఉంటాడు. ఆ కొంటికాడ ఏం చేస్తాడు, పోయి ఎవడో కూని చేసి కృష్ణార్పణం అని చెప్పేసి నాకేం పాపం అంటదు అంటే అట్లుంటదా? అట్లుండదు కదా. ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే. సో దేవుడు ఏం చేస్తాడు, నీళ్ళు చేసినటువంటి చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న తప్పులు తీస్తారు. అందుకే మనం యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు అని అంటాం కదా. అదే విధంగా మళ్ళీ ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏంది, క్షమామంత్రంలో ఇంకోటి వస్తుంది, మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం అని చెప్పేసి. ఇవన్నీ ఎందుకంటాము, ఇన్ని తప్పులు మనం చేసే అవకాశం ఉంది కాబట్టి. మనం ఎక్కువ తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. మంత్రాలు చదువుతున్నప్పుడు, పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా నియమాలు పెట్టుకోకుండా చేస్తాం కాబట్టి ఏమవుతుందంటే, కోరికలు పెట్టుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే నియమాలు తప్పకుండా చేయాలి. కోరికలు లేకుండా చేస్తే కొద్దిగా అటు ఇటు మిస్టేక్స్ అయినా కూడా ఏం కాదు. ఇప్పుడు మీ దగ్గర ఎవడన్నా ఫ్రీగా పని చేస్తున్నాడు అనుకోండి, వాడు ఫ్రీగా పని చేస్తున్నాడని మీరేం చేస్తారు, ₹1 ఎక్కువ ఇస్తారు. అదే డబ్బుల కోసం పనిచేస్తుంటే లెక్క ప్రకారం నువ్వు ఇక్కడ ఊడవలేదు. ఇప్పుడు మొన్న ఇందులో మన వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ పని మనిషి రాలేదని ఆవిడ మొత్తం ఎంత టెన్షన్ పడ్డారో ఒకసారి మనం అందరం చెప్పాం. అప్పుడు నేను కూడా అన్నాను, పని మనుషుల్ని వదిలేయండి, వాళ్ళని హెరాస్ చేయొద్దు అని చెప్పే కదా నేను. సో పని మనిషి రాలేదని భయపడ చెప్పాను కదా. మా ఇంట్లో పని మనిషి ఎప్పుడో వస్తుంది, 2 రోజులకు 3 రోజులకి తన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. ఏం పట్టించుకో, ఎంజాయ్ అని చెప్పేసి వదిలేస్తాం. అట్లాగే నేనేమంటానంటే, డబ్బు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ లెక్క వస్తుంది. అదే విధంగా దేవుడి దగ్గర మీరు ఏదైనా కోరికతో చేసినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు చక్కటి నీతి, మంచి నియమాలను పెట్టి, పద్ధతులన్నీ కరెక్ట్ గా పెట్టి, అంతేగాని మీరేమో అదేమంటారు, గంధం సమర్పయామని గంధం లేకపోతే అక్షింతలు చల్లేయడము, పుష్పం సమర్పయాన్ని పుష్పం లేకపోతే అక్షింతలు చల్లేయడము, అట్లా చేస్తే అది నియమాలతో ఎట్లయినట్టు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే కోరికలతో చేస్తారో అప్పుడు ఎక్కువ నియమాలతో చేయాలి. అంటే మీరు అనేది అక్షర దోషం ఉన్నా పర్వాలేదు అని అండి. ఎప్పుడు మనం కోరిక లేకుండా చేసినప్పుడు కరెక్ట్, అప్పుడు తప్పులైనా పర్వాలేదు అంటున్నాను.
తప్పులైనా పర్వాలేదు, ఏమైనా తప్పులున్నా ఏం కాదు, కోరికలు లేకుండా మనస్ఫూర్తిగా చేయండి. అంటే అందుకోసమే నేను మాటికి ఏమంటానంటే భావంతో చెయ్యండి, మానసికంగా చెయ్యండి. మానసికంగా చేసే ప్రతి పూజ కూడా మీకు ఎక్కువ ఫలితం ఇస్తుంది. మానసికంగా చేస్తూ భావాన్ని ఉద్దేశంలో పెట్టుకొని చెయ్యండి. మనకు మంత్రంతో వచ్చేటటువంటివి వేద మంత్రాలు మాత్రమే. మిగతావన్నీ కూడా మీకు మంత్రం కంటే కూడా భావాన్ని ఇస్తాయి. వేద మంత్రాలు మీకు మంత్రం యొక్క అర్థం తెలియకపోయినా పర్వాలేదు. నాకు అర్థాలు ఇష్టం కాబట్టి నేను వేద మంత్రాలు మీకు అర్థం చెప్తున్నాను. కానీ 99.9% మంది, ఈవెన్ పెద్ద పెద్ద పండితులని నేను ఛాలెంజ్ కడుతున్నా ఇవాళ, పెద్ద పెద్ద పండితులకు కూడా వేద మంత్రాల అర్థం తెలియదు. తప్పు కాదు, వాళ్ళకు వచ్చే పుణ్యం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చదివే పద్ధతి అది మాటలు కాదు, అది ఒక్క అక్షరము, ఒక స్వరము, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు అద్భుతంగా చదువుతారు వాళ్ళు. సో అలా నాకు అవి ఇష్టం లేవు, బేసికలీ పారాయణం ఇష్టం లేదు, నాకు అర్థాలు ఇష్టము. అర్థం చేసుకుని ఏంటి అసలు చేస్తున్నా అనేది. సో వేద మంత్రాలు వదిలేసి మిగతా వాటి లోపల పారాయణం మనకేమి పెద్ద ఫలితాన్ని ఇవ్వదు. పారాయణం మీరు అది భక్తితోటి చేసి భగవంతుడితో కలిసిపోయేటట్టుగా చేస్తే మీకు పుణ్యం వస్తుంది. నారాయణ ఏం చదువుతారు, మంచిగా మీకు నారాయణ భట్టాద్రి లాగా మీకు మార్పు వచ్చిందంటే బోల్డంత పుణ్యం వస్తుంది. కానీ మోక్షం ఇవ్వదు మీకు. ఈ పారాయణాలు ఎప్పుడు కూడా మీకు మోక్షం ఇవ్వవు. పారాయణం ఎప్పుడు కూడా పుణ్యం ఇస్తుంది. పుణ్యం ఇస్తే ఏమవుతుంది, మీరు వచ్చే జన్మ లోపల కలెక్టర్ గా పుడతారు. కలెక్టర్ గా పుట్టి ఆడ కలెక్టర్ గా పుడతారు. ఫుల్ సైకోల్ లాగా శాడిస్ట్ లాగా అయిపోయి అందరినీ సతాయిచ్చి ఫుల్ లంచాలు తీసుకొని బాగా దేశాన్ని అంతా దోచుకు తింటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్యం అంతా కూడా అప్పుడు 100 రెట్ల పాపం చేసుకుంటారు. సో కాబట్టి పుణ్యం రావాలి అని చెప్పి ఎప్పుడు కోరుకోకూడదు, మోక్షం రావాలి అని చెప్పి కోరుకోవాలి. మోక్షం రావాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బంధనాల నుంచి విడిపోతాం. ఎందుకు, మోక్షం వస్తే ఏం బాగుంది సార్, ఇట్లనే బాగుంది కదా, కొద్దిగా ఇంటికి వస్తున్నారు 10 మంది వస్తారు, కంసాలు పెట్టుకొని అన్నం తింటాం, మంచిగా ఉన్నది, పారాయణాలు స్టేజ్లు ఎక్కుతాం, మెడల్స్ తీసుకుంటాం, సర్టిఫికెట్లు తీసుకుంటాం, మంచిగా ఉన్నది సార్ ఇట్లాగా అన్నారు అనుకోండి. ఇట్లనే బాగుంది జీవితం అంటే సరే ఇప్పుడు బాగుంది కదా, ఎప్పుడు బాగుంటుందా, ఎప్పుడు అదే ఆనందం ఇస్తుందా మీకు? ఒకసారి ఆలోచించాలి. అదే ఆనందం ఇస్తుందా, లేదా ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు గుండె ఆనందంతో అలా ఇదైపోతుంది అనమాట. ఒక చిన్న ఒక చెట్టును చూసినా కూడా ఆనందపడిపోతాం, ఒక పుట్టను చూసినా కూడా ఆనందపడిపోతాం, ఒక చిన్న చెరువును చూసినా ఆనందపడతాం. ఆయన శంకరాచార్య దేశాటన చేస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డాడు. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ అనుకుంటూ ఎంత ఆనందంగా తిరిగాడు అన్నిట్ల లోపల. సో అదన్నమాట. అదే మళ్ళీ ఈయన ఏం చేశాడు తుకారం, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు. మరి అన్ని ఏమైంది, అన్ని ఆనందంగానే ఉన్నాయి. మనమే ఎందుకు ఆనందంగా లేము అంటే మనం ఎక్కువ కోరికలు కోరుకోడు. ఒక పంది కూడా మనకంటే ఎక్కువ ఆనందంగా ఉంటది తెలుసా. ఒక బర్రె నీళ్ళలో మునిగి ఆనందంగా ఉంటది. బర్రె అంటే మీరేమంటారు, ఆంధ్ర వాళ్ళు గేదె అంటారు. అది మనకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అందరూ ఆనందంగానే ఉంటున్నారు. ఇక్కడ ఆనందంగా లేనిది ఎవరయ్యా అంటే మనిషి. ఎందుకని కోరికలు 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 చచ్చిపోతున్నారు. కోరికలు తీరవు ఇంత చేస్తే. కానీ రకరకాల పద్ధతులలో వెళ్ళిపోయి దుఃఖం ఇంకా 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 పెంచుకుంటున్నారు. సో డబ్బున్నవాడు సుఖంగా లేడు, డబ్బు లేనివాడు సుఖంగా లేడు. మరి ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరైతే భగవంతుడి మార్గంలో నడుస్తారో వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. ఎవరైతే భగవంతుడి నీడలో వెళ్తారో వారు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఎవరైతే భగవంతుడు ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఎవరైతే భగవంతుడి శక్తి తప్ప మరి ఇంకేది లేదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే కల్మషం లేనటువంటి ఆనందమైనటువంటి నవ్వుని నవ్వుతారు. అది ఇది 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 మీకు అనుభవం అయిన రోజు మీకు తెలుస్తుంది ఈ మాట. ఇప్పుడు నేను ఏదో నా కంఠఘోష అంతేగాని. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. రుద్రం నేర్చుకున్నాను సార్ నేను. శ్రీ సూక్తము అనుదాతలు ఉదాతలతో ఒక మేడం నేర్పించుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఎప్పుడు చూశాను సార్, మీరు ఎప్పుడు చెప్తారా అని సార్. అంటే తను కూడా చెప్పింది, కాకపోతే అంత డీప్ గా చెప్పలేదు సార్. అన్నది నాకు అంత బాగా రాదు అని చెప్పేసి మామూలుగా చెప్పింది సార్. నేను చాలా సార్లు వెయిట్ చేశాను సార్. ఇవాళ వచ్చిందని చాలా ఆనందం అనిపిస్తుంది సార్. దేవుడు మీ అందున్నాడు అయితే మీ మాట విన్నాడు. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఏదైతే మనం ఎక్కువగా ఏది ఆశిస్తామో అది తప్పకుండా దేవుడు జరిగేలాగా కూడా చేస్తాడు. మనం మంచి దారిలో వెళ్తున్నాం. ఏంటమ్మా మేనిఫెస్టేషన్ అంటే అదేనా సార్? మేనిఫెస్టేషన్ అంటే అది కాదు. మేనిఫెస్టేషన్ అంటే అవ్యక్త నుంచి వ్యక్తం అవడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇది మేనిఫెస్టేషన్ కాదు. ఇది మన కోరిక అనేటటువంటిది తీరడం. కోరిక తీరడం అంటే ఏంటి?
మనం ఏదైతే అనుకుంటామో అది జరగడము. సో అట్లా ఫుల్ఫిల్మెంట్ అంటారు, ఇంగ్లీష్ లోపల ఫుల్ఫిల్మెంట్ అంటారు. మేనిఫెస్టేషన్ అంటే అప్పటిదాకా కనిపించింది కనిపిస్తుంది, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇక్కడ మనం దీన్ని ఫుల్ఫిల్మెంట్ అంటారు, అంటే కోరిక తీరడం. నేను ఒక మాట అనుకున్నాను, అది తీరింది అనుకోండి. సో భగవంతుడి కోసం కోరుకుంటే అది తప్పకుండా తీరుతుంది. సాహా అని చెప్పగానే సోహం అని గుర్తుకొచ్చింది సార్, టక్కుమని. నేను ఓపెన్ చేసుకోలేను, ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ ఉందని, కానీ అది అనగానే సోహం అని గుర్తుకొచ్చింది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. కానీ మీ ప్రవచనాలు విన్న తర్వాత సార్, ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా, బస్సులో వెళ్తుంటే ఏ చెట్టును చూసినా, ఏ పక్షిని చూసినా, ఏ పువ్వుని చూసినా అసలు కొత్తగానే అనిపిస్తుంది సార్. ఇంతకుముందు అన్ని చూసాము, చూడలేమని కాదు, ప్రకృతిలోనే పెరిగాము, ప్రకృతే అంతా, కానీ ప్రకృతితోనే ఉంటాం. కానీ అది కొత్తగా అసలు ఫీలింగే వేరే అనిపిస్తుంది సార్. అది సార్ ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, రోజు అసలు మా ఇంట్లో కూడా సార్ ఏదైనా చెప్తుంటే కూడా లే కాదు, ఇది మా సార్ ఇలా చెప్పాడు కాదు, మా పిల్లలతోటి కూడా కంపల్సరీ ఉంటుంది సార్ మీ మాట, రోజులో ఉంటుంది సార్. బిఫోర్ చాలా డిఫరెన్స్ ఉంది సార్ మీ ప్రవచనం విన్న తర్వాత. వండర్ఫుల్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను చెన్నై నుంచి భానుశ్రీదేవి. నాకు ఒక చిన్న హెల్ప్ సార్. మీరు చెప్పినటువంటి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, మీరు చెప్పినటువంటి లలితా సహస్రనామం వీడియోలు ఎవిడెన్స్ ఎవరినైనా కొంచెం పోస్ట్ చేయమని చెప్తారా సార్? అలాగే అలాగే చెప్తాను. అవి కొంచెం నేర్చుకోవాలని, మామూలుగా వచ్చు కానీ ఇంకా డీప్ గా నేర్చుకోవాలని చెప్పేసి అడిగాను. నావి పారాయణం నేర్పించే వీడియోలు నావేమీ ఉండవమ్మా. నాది ఓన్లీ ప్రవచనాలు ఉంటాయి. ఐ విల్ షేర్ యూ. కొంచెం షేర్ చేయమని చెప్పండి సార్. అలాగే. అది కూడా ఇప్పుడు శ్రీ సూక్త క్లాస్ లో కూడా జాయిన్ అయ్యాను, ఇప్పుడే చూసుకున్నాను. సో ఇది కూడా నేర్చుకుంటాను. నాకు మామూలుగా వచ్చు కానీ అర్థాలు చెప్తారు కదా, అర్థాలు విని నేర్చుకోవాలనేసి. సో అందుకని కొంచెం ఒక్క హెల్ప్ మాత్రం చేసి పెట్టండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. అనుదాత ఉదాత ఇంకొకటి ఏం సార్, పైన రెడ్ లైన్ జై శ్రీకృష్ణ. చెప్పండి సుధామోహన్ గారు. తర్వాత శ్రీపాద రామలక్ష్మి గారు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. అదే సార్, ఇప్పుడు మన లలిత ఎలాగైతే చదువుకుంటామో అట్లాగా శ్రీ సూక్తం కూడా రెగ్యులర్ గా మనకి చదువుకోవచ్చు కదా సార్. శుభ్రంగా ఏదైనా ఎట్లాగైతే అది పారాయణ చేసుకుంటాము అట్లాగే ఇది. అవును సార్, అవును సార్. మీకు లలిత సహస్రనామం చదవాలంటే మీకు చాలా టైం పడుతుంది కదా, 183 శ్లోకాలు ఉంటాయి. ఇందులోపల మీకు 16 కాబట్టి ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది, చదువుకోండి. అయితే అర్థం తెలుసుకుంటే ఏదైనా తెలుసుకొని చేస్తే మంచిది. మీకు అర్థం మంచిగా నేర్పిస్తాను నేను. 4 వారాలలో అయిపోతుంది. అయిపోయాక తర్వాత మనం పురుష సూక్తం, మీరు అర్థం చెప్పిన తర్వాత పారాయణ మొదలు పెడతాం. ఇన్నాళ్ళు చేశాం సార్, చదివాను కానీ కొంచెం భయపడుతూ హెజిటేట్ చేస్తూ చదవడం జరిగింది. ఇప్పుడు మీరు మీనింగ్ చెప్పిన తర్వాత చదివితే పురుష సూక్తం భయపడాలి కానీ శ్రీ సూక్తం భయపడక్కర్లేదు. ఓకే సార్. టీవీలో వస్తూ ఉంటుంది కదా సార్, దాంట్లో పని చేసుకుంటూ చెప్పుకోవచ్చు కదా సార్. చెప్పుకోవచ్చు. పురుష సూక్తం శ్రీపాద రామలక్ష్మి గారు తర్వాత శ్రీదేవి. అదే అనుదాత ఉదాత స్వరితం దీర్ఘ స్వరితం కదండి. శ్రీదేవి గారు, భానుశ్రీదేవి గారు. నమస్తే అండి. పురుష సూక్తం మేము చదవచ్చా? ఇప్పటివరకు భయం చేత చదవలేదు. నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే చదవాలి, నేర్చుకోకపోతే వదిలేయండి. ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వేద మంత్రాలకు నేను ఇందాక చెప్పాను కదమ్మా, సంస్కారం అంటే నా ఉద్దేశము ఈ యజ్ఞోపవీతము, తర్వాత గురువు దగ్గర నేర్చుకోవడము, తర్వాత కొన్ని నియమాలు అవి ఇవి ఉంటాయి. సో పురుష సూక్తము కొద్దిగా ఆగండి సార్. గురువు అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఇట్లా ఆశ్రమ పోయి నేర్చుకోనింది, తను చెప్పిస్తుంది సార్. అట్లా కూడా నేర్చుకోవచ్చు, అది కూడా గురువు. నియమాలు వేద మంత్రాలకు మామూలు ట్రైనింగ్ లాగా తీసుకుంటే తప్పులేదు, కానీ మళ్ళీ వాటిని చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించాలి. ఇది కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి, పొద్దున ఇంత సాధన చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంత గాయత్రి చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వేద మంత్రాల నుంచి మంచి ఫలితం వస్తుంది. శ్రీ సూక్తంకి లక్కీగా ఆ నియమం లేదు కాబట్టి శ్రీ సూక్తం చేసుకోండి.
నేర్చుకోవడానికి పర్వాలేదు కదా సార్, మళ్ళీ మనం దాన్ని చెయ్యాలన్నప్పుడు అవన్నీ కావాలి కదా సార్? పురుష సూక్తం కూడా నేర్చుకోవచ్చు. 8-19 శ్లోకాలు ఉంటాయి, అంతే అంతే నేర్చుకోవచ్చు, తప్పేం లేదు, చిన్నదే. శ్రీ సూక్తానికి అయితే అట్లా అంటే అలాంటి రూల్స్ ఏమి ఉండవు. అంటే శుభ్రంగా ఉండడము, మీకు వీలైన వారంకి ఒకసారైనా కనీసం స్నానం చేసి ఆ రోజైనా కూడా చక్కగా స్నానం గురించి లలిత సహస్రనామానికి కూడా వద్దు అని అలా అనేవారు పూర్వం. కానీ ఏంటి, సారీ మీ వాయిస్ అర్థం కాలేదు సురేష్ గారు. లలిత సహస్రనామానికి కూడా చాలా ఇది ఉండాలి, అది పట్టు ఉంటుంది. అవును, స్నానం చేయాలి. లలిత సహస్రనామానికి కూడా స్నానం చేయాలి. మీ అందరికి కష్టమైన నెల ఏది? శ్రీనివాస స్టూడెంట్స్ కి కష్టమైన నెల ఏది అంటే మాఘమాసం. ఎందుకంటే ఆ నెల రోజు స్నానం చేయాలి బాబోయ్, చాలా కష్టం. ఎప్పుడైనా రోజు చేస్తారు సార్. కార్తీక మాసం రోజు చేస్తున్నారు చూడండి, ఎంత లక్కీ, నేను ఎంత అదృష్టవంతులు, అందరూ రోజు స్నానం చేస్తున్నారు. వావ్, దిస్ ఇస్ ఎ గ్రేట్. ఎవరు ఉండరు కదండి, స్నానం చేయకుంటే తుర్కోలం అవుతుంది సార్. స్నానం చేయని వాళ్ళు తుర్కలు అవుతారు. జై శ్రీకృష్ణ. లలిత సహస్రనామంకి కూడా నియమము అని, ఇప్పుడు మీకు శ్రీ సూక్తంకి ఎలాంటి నియమాలు ఉన్నాయో లలిత సహస్రనామంకి కూడా అలాంటి నియమాలే ఉన్నాయి. పురుష సూక్తంకు ఉన్నటువంటి కఠిన నియమాలు మీకు లలిత సహస్రనామంకి ఉండవు. శ్రీ విద్య అన్నా, లలిత సహస్రనామం అన్నా, బాలా త్రిపుర సుందరి అన్నా అన్ని ఒకటే. శ్రీచక్రం అన్నా, దశ కాదు, పంచదశి అన్న, షోడశి అన్న, రాజరాజేశ్వరి అన్న, బాల అన్న, ఇవన్నీ కూడా ఒక్కటే. ఇవన్నీ కూడా త్రిపుర సుందరి విద్యలోకే వస్తాయి. ఎపిసోడ్ లో చెప్పారు సార్, అప్పుడు లలిత సహస్రనామం ఎపిసోడ్ కొంచెం చూస్తుంటే అందులో ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు, అక్షరమాల ఇవన్నీ చెప్పారు. ఎన్నో చెప్పాను మీ అందరికి జ్ఞాపకం ఉంటాయి. ఎన్ని చెప్పాను అసలు ఎవరికైనా జ్ఞాపకం ఉంటేనా? మళ్ళీ అన్ని రివైజ్ స్లోగా చేసుకోవాలి సార్, లేకపోతే అసలు ఏం గుర్తుంది. కనబడుతుంది. రజనీ గారు, టీవీ మణి గారు, వీళ్ళందరూ ఎంత అద్భుతమైన నోట్స్ తయారు చేశారు. ఇందులో కొన్ని రాధిక కన్సాలిడేట్ చేసి కూడా పెట్టింది. ఏమి మన లలిత సహస్రనామంది అనుకుంటాను కదా రాధిక, డూ యూ రిమెంబర్? అది ఒకసారి కన్సల్టేట్ రజనీ గారిది, వీళ్ళందరికీ పెట్టాము అనుకుంటా, లలిత సహస్రనామం అనుకుంటా, టీవీ మణి గారిది పెట్టాము. అది పెట్టలేదు సార్ మనం ఈ మధ్యకాలంలో అసలు పెట్టలేదండి. మేము పెట్టామండి, మణిగారిది పీడిఎఫ్ చేసి పెట్టాను సార్ నేను. రజనీ గారు కూడా పెట్టారు, ఇంకా చాలా మంది పెట్టారు. అప్పుడు గ్రూప్ లోపల పెట్టారు. సో మంచి ఉన్నాయి అసలు. అది మొన్న ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చూస్తే నాకే కళ్ళు బయలు గమ్మాయి. కొన్ని ప్రశ్నలకు నేనే జవాబు చెప్పలేకపోయా. సో అది ఎట్లా ఉంటదంటే అది చాలా అద్భుతం. లలిత సహస్రనామము ఇట్స్ వండర్ఫుల్ విద్య. అనిపిస్తుంది సార్, ఇలా రాసామా మేము అనేసి అనిపిస్తుంది. మేము రాయగలిగామా ఇంత బాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవాళది కూడా దయచేసి ఇవాళది నేను, ఎందుకంటే ఇప్పుడు క్విజ్లు అవి పెట్టే ఓపిక నాకు లేదు. సో ఇంకెందుకంటే నాకు అస్సలు టైం సరిపోవడం లేదు. మీరేం చేస్తారంటే ఇవాళది నోట్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి విని అందరు నోట్స్ రాసి వేరే వాళ్ళ కోసం పెట్టండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ విద్య. మీరు మన తర్వాత ఎంతో మందికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా అన్నిట్లోకి గొప్పది జ్ఞానదానం. నిన్న కూడా మనం తెలుసుకున్న జ్ఞాపకం ఉందా, భజగోవిందంలో కూడా జ్ఞాని ఎప్పుడు కూడా తన నాలెడ్జ్ ని వేరే వాళ్ళకి ఇవ్వాలి, తన స్వార్థం చూసుకోకుండా వేరే వాళ్ళకి అందజేయాలి, నిస్వార్థంగా అందరికి అందజేయాలి, ఏమి ఆశించకుండా అందరికి అందజేయాలి అని అంటారు. అలాగే మీరంతా కూడా ఏం చేయాలంటే ఇవన్నీ నోట్స్ లాగా రాసుకోండి. నేనంటే సరే జ్ఞాపకం ఉంచుకొని చెప్తాను, చాలా చోట్ల చెప్పాను కాబట్టి చాలా విషయాలు నేను వితౌట్ ప్రిపరేషన్ చెప్తాను. కానీ మీరు కనీసం నోట్స్ రాసుకొని నోట్స్ చూసి ప్రిపేర్ అవ్వండి. నేను ఒక రోజు క్లాస్ తీసుకోను, మీరు క్లాస్ తీసుకోండి. అంటే ఇవన్నీ చెప్తే మళ్ళా ఇదైతారు. ఉన్న టైం అంతా సంస్కృతం దీనికి, విచ్ ఇస్ గుడ్, అది తప్పని కాదు. కానీ నేను ఏమంటానంటే వీటికి కూడా పెట్టండి కొంత టైం. నోట్స్ రాసుకొని ఎవరో ఒకరు రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత గొప్ప విద్య ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే వస్తుంది చెప్పండి. మన గ్రూప్ లో నేర్చుకుంటున్న ప్రతిదీ చూడండి మీరు.
ఎలాంటివి నేర్చుకుంటున్నామో ఒకసారి మీకు తెలుస్తుంది. ఎలాంటివి నేర్చుకుంటున్నాం అంటే అలంకారాలు, మహాకావ్యాలు, తర్వాత మనం అందులోపల నిరుక్తం నేర్చుకుంటాము సండే క్లాసుల లోపల. ఇప్పుడు రాబోయే క్లాసుల్లో అత్యద్భుతమైనవి అక్కడ. మండే నాడు దశశ్లోకి, ట్యూస్డే నాడు భజగోవిందం, వెనస్డే నాడు వేదం, థర్స్డే నాడు భగవద్గీత, ఫ్రైడే నాడు విష్ణు సహస్రనామం, సాటర్డే నాడు మణిద్వీపం అండ్ మహాభారతం. ఎన్ని నేర్చుకుంటున్నాను చెప్పండి. ఇవి కాక అడపదడప నేను ఇచ్చే స్పీచ్లు, మళ్ళీ రేపు ఒక చోట స్పీచ్ ఇవ్వాలి, 1 hour స్పీచ్. సో మాకు RSS లో రేపు ఇచ్చేది ఉంది ఒక దగ్గర, హిందూ ధర్మ విశిష్టత మీద. అది మా ఇంటికి దూరం కూడా, అక్కడికి వెళ్ళి నేను 3-4 గంటల టైం అన్నమాట. రేపు ఒకవేళ లేట్ అయితే మన ప్రవచనం లేట్ అవుతుంది, బట్ నేను వెళ్ళేసి వస్తా రేపు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా వినండి, ఎంత బాగుంటుందో మీకు తర్వాత అర్థం చేసుకుని రాసుకొని నోట్స్ రాసుకుంటే చాలా ఆనందంగా ఉంటారు. ఎనీవే, సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? 10:30 అయిపోతుంది. సరే సార్, లాస్ట్ ఆన్ ద లైటర్ సైడ్ మీరందరికీ స్నానం అంటే హైదరాబాద్, పక్క హైదరాబాద్. నేను ముందు హైదరాబాద్ ఉన్నాను. ఇప్పుడు చాలా క్లాసికల్ జోక్ ఉంటాను సార్. ఒక ముస్లిం ఆయన అంటాడంట బ్రాహ్మణ్ తోటి, हम लोग तो जुम्मा नहाते, तुम लोग सुबह शाम నహాతే అంటే ఫాస్ట్ చేస్తాం, మీరు నిదానం. మీరు చాలా పాపులర్ జోక్ ఉంటాం సార్ ఆ కాలంలో, 60s లో. అవును, మీరు అదే మేము వారానికి ఒక్కసారి ఫ్రైడే స్నానం చేస్తారు వాళ్ళు. ఎందుకు మన స్టూడెంట్స్ లో కూడా ఉండుంటారు, చెప్పట్లేదు కానీ మాఘమాసం వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది, సార్ ఏం కష్టమవుతుందో తెలుసా సార్, స్నానం చేయాలంటే మస్తు కష్టపడుతున్నాం సార్, ఎంత టైట్ అయింది తెలుసా స్నానం. కార్తీక మాసం కూడా చేస్తారా? వెరీ గుడ్ సార్. రోజుకి 3 సార్లు తక్కువ అంటే ఏమన్నా సార్? 3 సార్లు అంటే తక్కువ, రోజుకి 3 సార్లు తక్కువ సార్. కార్తీక మాసంలో అయితే గోదావరి సార్, గోదావరి తెలియదు సార్. మామూలుగా చేస్తాం కానీ సంకల్పాలతో అయితే తెలియదు సార్. సంకల్పంతో చేయండి. సంకల్పం కూడా చక్కగా తెలుగులో చెప్పుకోండి. ఆ రోజు ముహూర్తం చెప్పుకొని ఈ విధంగా పవిత్రమైనటువంటి మంగళ స్నానం చేస్తున్నాను అని చెప్పుకోండి. అదేంటి కదా, గంగైచ యమునైచ గోదావరి సరస్వతి, అది చెప్పుకోండి. చెప్పుకొని ఆ రోజు తిథి వారం నక్షత్రం చెప్పి పవిత్రమైన మంగళ స్నానం చేస్తున్నాను అని చెప్పుకోవాలి సార్. తెలుగులో చెప్పండి. లేదు తెలుగులో రాకుండా మంచి సంస్కృతంలో వచ్చిన వాళ్ళు అపవిత్ర పవిత్రోవా నుంచి ప్రారంభించండి. నేను చెప్తాను, రికార్డు ఉంటది కాబట్టి మీరు చేసుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హరి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ దామోదరాయ సంకర్షణాయ వాసుదేవాయ ప్రద్యుమ్నాయ అనుదత్తాయ పురుషోత్తమాయ అధోక్షాయ నారసింహాయ అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మళ్ళీ నీళ్లు తీసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి వారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్యుత్ బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. నేను హైదరాబాద్ చెప్తాను. శ్రీశైలశ వాయవ ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదేశే తెలంగాణ రాష్ట్రే హైదరాబాద్ నగరే మమ స్వగృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే కృష్ణపక్షే విద్యాయాం లేదా తదియాయాం, మీరు టైం బట్టి ఆ టైంకి ఏది ఉంటే అది. పూజా సంకల్పం అంతా చెప్పుకోవాలి సార్ స్నానంలో కూడా. ఎంత ఇదంతా 30 seconds లో అయిపోయింది. విద్యాయాం తదియాయాం తర్వాత శుభ నక్షత్ర శుభ, మళ్ళీ వారం కూడా చెప్పుకోవచ్చు. వాటి వారం కూడా చెప్పుకొని మీరు బుధవాసరే భౌమవాసరే తర్వాత శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం మంగళ స్నానం పవిత్ర మంగళ స్నానం కరిష్యే అని చెప్పేసి మంచిగా 3 సార్లు చేసుకోండి. చేసుకుంటూ గంగై చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావరి జలైస్మిన్ సన్నిధిం కురు గంగే 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 అని చెప్పేసి స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే అర్ఘ్యం.
బాత్రూమ్ లోనే ఇచ్చేయండి. ఇంట్లో బాల్కనీ ఉన్న వాళ్ళు బాల్కనీలో ఇవ్వండి. బాల్కనీ లేదు, మాకంత టైం లేదు, చెట్టు లేవు, ఇంట్లోపల ఏమీ లేవు అన్న వాళ్ళు అక్కడే మీరు అర్ఘ్యం ఇచ్చేసేయండి. దానికి వేరే మంత్రం ఉంటుంది. ఆ మంత్రం లేని వాళ్ళు ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం విశ్వాని దేవ సవితుః దురితాని పరాసువ భద్రం తన్న ఆసువ ఓం శాంతి శాంతి శాంతి. రైట్, అది లేదా ఇది మెయిన్. మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఖగాయ నమః, పూషణాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అక్షయ నమః, భాస్కరాయ నమః చెప్పేసేసి అప్పుడు అది ఇచ్చేసేసి రండి. ఇది మీకు మాక్సిమం 1 minute పడుతుంది. అది అలవాటు. మాకు అలవాటు అయ్యేదాకా టైం పడుతుంది సార్, 10 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ స్నానం చేయకముందే చెప్పాలి. బాత్రూమ్ లో ఆచమన ఎలా చేస్తారు సార్? నీళ్ళని తీసుకొని చేయాలి. అవి తాగరు కదా? తాగాలి, ఏమైతుంది, 2 చుక్కలకి ఏం కాదు అవి. అయ్యో, తల స్నానమే రోజు చెయ్యాలా, కంఠ స్నానం చేయొచ్చా? ఆడవాళ్ళు ఒక రోజు చేస్తారు వారానికి, శుక్రవారం చేయాలి. మగవాళ్ళు రోజు చేయాలా సార్? మగవాళ్ళు తలస్నానం రోజు చేయాలా? మరి నా జుట్టు ఎందుకు ఇట్లా పీచ్ అయింది? మీరే వైఫ్ నిజంగానే పీకింది అనుకున్నారా? ఎందుకు ఏదో పర్టికులర్ డేస్ లో తలస్నానం చేసి లలిత అవన్నీ చదువుకోవచ్చు కదండి. అలా దానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు, చదువుకోండి. ఏ రోజైనా చదువుకోండి, తలస్నానం చేయకపోయినా చదువుకోండి, ఏం కాదు. మీరు సంకల్పం చెప్పినప్పుడు పేరు గోత్రం చెప్పలేదేమండి? మీరు చెప్పుకోవాలి కదా, ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. మళ్ళీ నేను అక్కడ శ్రీనివాస్ అదే హరిదశ గోత్రోద్భవస్య శ్రీనివాస చెప్పంటామని భయం సార్, అవన్నీ చెప్పాలని. అంటే ఇవన్నీ చెప్పుకోవడం రాదు అంటే పవిత్రమైనటువంటి భాద్రపద మాసం లోపల పవిత్రమైనటువంటి మంగళ స్నానం చేస్తున్నాను. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరుకునేటప్పుడు రకరకాల కోరికలు పెట్టి సతాయిచి చీల్చి చెండాడి భగవంతుణ్ణి భయపెట్టే బదులుగా సింపుల్ గా సమస్త దురిత క్షయ ద్వారా అంటే చాలు, అయిపోయింది. ఎందుకంటే అది భగవంతుడి బాధ్యత. ఎందుకంటే అన్ని దురితాల మనకు వీటన్నిటి నుంచి దురితముల నుంచి కాపాడే బాధ్యత భగవంతుడిది. కాబట్టి మీరు ఆ మాట అంటే భగవంతుడు ఏమనుకోడు. కానీ మీరు నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలి, అన్నమయ్య ఏమన్నా ఓ దేవుడా ఆయన ఒక రాశాడా, నా కొడుకు సీటిచ్చే అన్న, నా కొడుకు సీటిచ్చే శ్రీనివాస, నా కొడుకు పెట్టేసే శ్రీనివాస అనలేదు. ఎందుకంటే ఎవరు కూడా వీళ్ళందరూ కూడా దేవుళ్ళని కోరికలతో తీసుకొచ్చినటువంటి కూడా భగవంతుడికి. ఎవరో మ్యూట్ లో లేరండి. సో కాబట్టి ఏంటంటే ఈ కోరికలతో చేసినప్పుడు ఏమైతుందంటే నియమ నిష్టలు ఎక్కువ అవసరం ఉంటాయి. కోరికలు లేకుండా ఉంటే కొంతవరకు బెటర్. వీలైనంత వరకు మనం ఏమనుకున్నాము, అభిక్రమ నాశ దోషము ప్రత్యవాయ దోషము అని ఏవైతే చెప్పుకున్నామో ఆ 2 ఉండవు అని చెప్పేసి తెలుసుకున్నాం భగవద్గీత ప్రకారం. కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ 2 కూడా మనకు నెత్తి మీద పడతాయి. అప్పుడు అనుకున్నది పని జరగకపోవడం కానీ అనుకున్న పని రివర్స్ అవ్వడం కానీ జరుగుతుంది. అందువల్ల మనం ఏంటంటే వీలైనంత వరకు కోరికలు లేకుండా చేసినటువంటి ప్రతి పూజ కూడా వస్తుంది. చాలా టైం అయిపోయింది, 1.5 hour అయిపోయింది. ఆపుకుందామా ఇవాళకి? ఇంకా లాస్ట్ ఒక్క ప్రశ్న తీసుకుంటాను అంతే. జై శ్రీ కృష్ణ గురువు గారు, ఆడవాళ్ళకి గాయత్రి మంత్రం గ్రూప్ లో పెట్టారు కదండి. ఆవిడ పెట్టలేదా? రాధిక ఈ గ్రూప్ లో పెట్టండి. రాధిక ఈ ఒక్క రోజుకి అన్ని గ్రూపుల్లో పెట్టాము. యాక్చువల్ గా మీరు మిస్ అయినట్టు చూసుకోండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్. ఆ లలిత కూడా పెట్టమనండి, మీది లలిత. ఇంకా ఓకేనా? ఆపుకుందామా ఇవాళకి? మళ్ళీ మనకు రేపు రాత్రి భగవద్గీతలో మరొక శ్లోకం కనీసం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య చాలా స్లో అయిపోయింది ఎక్స్ప్లెనేషన్. సో కానీ ఎక్కువ సారం చెప్పుకుంటున్నాము, ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటున్నాం, ఎన్ని కథలు చెప్పుకున్నాం, ఎన్ని జోక్స్ చెప్పుకున్నాం, ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము. గుర్తుంచుకోండి. ఎందుకంటే తత్వం అర్థం కావాలి అంటే సులభంగా ఉండాలి. అది డ్రై సబ్జెక్ట్ లాగా చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ డ్రై. మనం నేర్చుకుంటున్న వాటిలో మీకు సంపూర్ణ మహాభారతం తప్ప, అది కూడా మనం చివరికి ఏం చేస్తున్నాం, మహాభారతం కూడా ఆపి మళ్ళీ లాస్ట్ లోపల తత్వ విచారణ చేస్తున్నాం. సో 10-15 నిమిషాలైనా తత్వ విచారణ చేస్తున్నాం. ప్రతి దాంట్లో తత్వ విచారణ తప్పనిసరి. మన అన్ని ప్రవచనాలలో కూడా తత్వ విచారణ తప్పనిసరి. కాబట్టి మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యండి. మీరు అది పూజలు చేయండి, నోములు చేయండి, వ్రతాలు చేసుకోండి, పారాయణలు ఏది చేసినా పవిత్రంగా మనస్ఫూర్తిగా ఏది ఆశించకుండా చెయ్యండి. తప్పేమీ లేదు, ఏ తప్పు లేదు. కానీ కోరికలు ఉన్నప్పుడు నియమాలు పెట్టుకొని చెయ్యాలి.
అంత నియమాలు మీరు పాటించకపోతే ఉల్టా పల్టా అయితే మళ్ళీ మీరే బాధపడతారు. అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, వేదము భగవంతుడి యొక్క స్వరూపం అని, ఆ వేదంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనము తెలుసుకుంటే మధ్యలోనే మనకు సారం తెలిసి మోక్ష సాధన సులువైతుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. భగవద్గీత సారము దైవాసుర సంపద విభాగ యోగం లోపల దైవ సంపదని మరింత కొనసాగించుకుందాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.